ఈరోజు ఎపిసోడ్లో నాగార్జున గారి హోస్టింగ్ నచ్చిన వాళ్ళంతా ఒక లైక్ కొట్టి వీడియో చూడడం స్టార్ట్ చేయరు. నాకైతే ఇలా సార్ హోస్టింగ్ సూపర్ అనిపించింది. వెరీ నైస్. ఫైర్ ఉంది, ఇన్ఫర్మేషన్ ఉంది, కరెక్షన్స్ మంచిగా చెప్పిండు, ప్రేమగా అందరిని అడ్రస్ చేసిండు, చాలా మంచిగా అడ్రస్ చేసిండు. అబ్బా, ఫస్ట్ వీక్ ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి, ఫస్ట్ శనివారం కాబట్టి నీట్గా చేస్తూ వచ్చిండు. అట్ ద సేమ్ టైం మాస్క్ మ్యాన్ హరీష్ గురించి మాత్రం 70% ఎపిసోడ్ మాస్క్ మ్యాన్ చుట్టే తిరిగిందబ్బా. నెగిటివ్లీ విపరీతమైన ఫుటేజ్ పాజిటివ్గా వచ్చినట్టు, అంటే ఐ మీన్ నెగిటివ్లీ ఇతనికి పాజిటివ్ ఎపిసోడ్ అంటే చాలా ఎక్కువగా ఫుటేజ్ వచ్చింది. సంజన గారికి మంచి ఫుటేజ్ వచ్చింది అండ్ హరీష్కి విపరీతమైన ఫుటేజ్ వచ్చింది. కానీ దాన్ని కరెక్ట్గా వాడుకున్నాడు హరీష్ అంటే అస్సలు కాదు. లిటరల్లీ బ్లండర్స్. అంటే అక్కడ నాగార్జున గారు ఇతను రిటర్న్లో ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుండు అంటే వీటిని అవాయిడ్ చేస్తుండు, పట్టించుకోవట్లేదు నాగార్జున గారు. నేను క్విట్ అవుతా షో నుంచి అన్నా కానీ దాన్ని అస్సలు పాయింట్ చేయలేదు, దాన్ని పట్టించుకోలేదు. నిజంగా క్విట్ అయ్యేటోడు అయితే నడుచుకుంటే బీగేటోడు కదా, పోలేదు కదా. ఇదంతా డ్రామా, ఉత్తగానే గట్టిగా మాట్లాడడం సరే. అయితే అక్కడ కూడా నాగార్జున గారు పట్టించుకోలే, ఏమనిలే ఆ పాయింట్ కూడా. ఆ తర్వాత కూడా ఇష్టం ఉన్నట్టుగా అడ్డం మాట్లాడుతుంటే, అంటే జడ్జికి ఆపోజిట్గా మాట్లాడితే మనం ఫేమస్ అయిపోతాం, పాజిటివ్ అయిపోతాం, అసలు జనాలంతా మనకి మంగళారతులు పడతారు, ఇట్లా ఇట్లా ఫీల్ అవుతుండే అతను హరీష్. కొన్ని సీజన్స్లలో జడ్జికి ఆపోజిట్గా మాట్లాడితే బాగా పేరు వచ్చింది కదా, అన్ని సీజన్లలో అట్లా రాదు. ఇంకోటి, అట్లా రావాలంటే నీ సైడ్ చాలా పాజిటివ్ ఉండాలి. అక్కడ నీ సైడ్ నెగిటివ్ పాయింట్స్ చూపిస్తున్నప్పుడు నీకు కూడా అది నెగిటివ్ అని తెలిసిన తర్వాత కూడా కావాలని ఆర్గ్యూ చేయాలి, ఏదో మచ్చిపూసి మారేడుగా చేయాలి, నాకేం తెలియకుండా చేసిన, నా ఇంటెన్షన్ కాకుండా చేసిన, ఇట్లా చెప్పేసి ఆర్గ్యూ చేస్తా, నాకు ఇష్టం ఉన్నట్టు మాట్లాడతా. అసలు కరెక్షన్స్ చెప్తున్న భయ అన్నా కానీ మీరు మీరు కరెక్ట్గా చెప్తారు అనుకున్నా కానీ కాదు అన్నట్టుగా మాట్లాడతాడు. మీ నరేటివ్ నాకు అర్థమవుతుంది అని చెప్తాడు. అంటే మేకర్స్ నరేటివ్ అర్థమవుతుందని చెప్తాడు. అరే, ఆడియన్స్లో ఒక పర్సన్తో మాట్లాడిస్తాను, ఆడియన్స్తో మాట్లాడిస్తే అతనికి మీ ఆడియన్స్కో దండంరా బాబు అంటాడు. ఇవన్నీ తనకి విపరీతమైన నెగిటివ్ పాయింట్స్. యారగెన్స్ ఉండాలి, రూడ్నెస్ ఉండాలి, టూ మచ్ ఉండద్దు. అంటే ఒక థ్రెషోల్డ్ లెవెల్ అని ఉంటుంది, ప్రతిదానికి ఒక సాచురేషన్ పాయింట్ ఉంటుందా, దాని తర్వాత కూడా పీక్స్లో థ్రెషోల్డ్ లెవెల్ ఉంటుందా, అది కూడా దాటితే ఎవ్వరు కాపాడలేరు, ఎవ్వరు కాపాడలేరు. అంటే మేకర్స్కి కూడా కంటెంట్ కావాలి, ఫుటేజ్ కావాలని చెప్పి హోల్డ్ చేస్తారు, ఎంతో కొంతవరకు తట్టుకుంటారు. అమ్మ ఎవరు తంతి ఒర్రంతి ఎవడో కూడా ఒర్రేటో లేకపోతే మనకెడ ఫుటేజ్ వస్తుంది అని ఆగుతారు. కానీ అది పూర్తిగా విధ్వంసానికి పోయిందంటే తీసి అవతల వారేస్తారు, అంతే కదా. అతి సర్వత్ర వర్జయేత్, అతి కొంతవరకే పనిచేస్తుంది. మరీ పీక్స్లో పోతే ఒక పాయింట్ చెప్తాబ్బా. సార్ ఒక మాట అన్నాడు, నువ్వు రెడ్ ఫ్లవర్ అని ఇంటెన్షనల్గా అనలేదు అంటున్నావు కదా, సరే ఒక 1 వీక్ వరకు ఎవ్వరూ ఇంటెన్షనల్ కాకుండా క్యాజువల్గా నిన్ను రెడ్ ఫ్లవర్ అని పిలుస్తారు, ఓకేనా అన్నాడు. ఏడబెట్టుకుంటావు ముఖం, నువ్వు ఏడబెట్టుకోవాలి, ముఖం తీసి ఏడబెట్టుకోవాలి, అయిందా. ప్యూర్లీ రెడ్ ఫ్లవర్ అని కామిక్ సెన్స్తో అన్నాడు హరీష్. ఏది హరిత హరీషు, మాస్క్ మ్యాన్ హరీషు, హృదయ మానవుడు ఏమన్నాడు, కామిక్ సెన్స్ తోటి అక్కడ రెడ్ ఫ్లవర్ ప్రియా ఇమాన్యుల్కి ఇస్తా అంటే అక్కడ హౌ గర్ల్స్ ఆర్ క్రేజీ అబౌట్ మీ అని ఇమాన్యుల్ అంటే అంతే కామిక్ సెన్స్ తోటి వీళ్ళు మాట్లాడుతుంది రెడ్ ఫ్లవర్ గురించి, అంటే ఎర్రి పుష్పం అని చెప్పి నీకు ఇస్తా అంటున్నారు అని ఇండైరెక్ట్ సెన్స్లో డైరెక్ట్గా రెడ్ ఫ్లవర్ గురించి అని చెప్పి ఇమాన్యుల్తో అన్నాడు. కామిక్ సెన్స్ అది. కానీ ఈ ఆసాం కామిక్ సెన్స్ ఏంటిదంట, నేను కామెడీ చేస్తా, అవతలుడు కామెడీ చేస్తే తీసుకోను, అతని కామెడీ నాకు ఇష్టం కానీ నా మీద కామెడీ చేస్తే నేను ఒప్పుకోను అని అంటాడు. ఒక మాట చెప్తున్నా, చూసే మీ అందరికి కూడా చెప్తున్నా, ఎవడికైతే జోకుని రిసీవ్ చేసుకునే తత్వం ఉంటుందో వాడు మాత్రమే జోక్ వేసే తత్వం ఉంచుకోవాలి, లేదంటే అది చంపుకోవాలి, అంతే. ఇప్పుడు నేను కమెడియన్ని బయటకు పోయి 10 మంది మీద జోకులు వేస్తా, యాంకరింగ్ చేసేటప్పుడు 10 మంది మీద జోకులు వేస్తా, అవతలోడు జోక్ వేస్తే తీసుకుంటేనే వెయ్యాలి, తీసుకోలేకపోతే వెయ్యొద్దు, మూసుకొని కూర్చోవాలి ఇంట్లోనే. అర్థమైందా. ఇప్పుడు నేను ఇన్ని కామెడీగా మాట్లాడతాను, నా మీద ఎవరైనా కామెడీ చేస్తే కూడా తట్టుకోలేకపోతే నేను చెయ్యొద్దు. కామెడీ అర్థం చేసుకోవాలి. నేను వేస్తా, అవతలోడు అంటే తీసుకోనంటే, అవతలోడు అంటే దాన్ని బాడీ షేమింగ్ కింద ఎట్లా మార్చచ్చు అని ఆలోచించి ఆ గ్యాప్లో అసలు ఇతను రెడ్ ఫ్లవర్ అని కామెడీ జోకేసింది మర్చిపోయి నన్ను గుండంకులు అన్నాడుగా, దీన్ని బాడీ షేమింగ్ కింద మార్స్తానని అల్లుకొని వేసుకోవడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఏమైంది, పరువు పోయిందిగా, అందరి ముందు పరువు పోయిందిగా, మొహం ఎడబెట్టుకోవాలి. సరే, కొన్ని పాయింట్స్ ఉన్నాయి మన కామనర్స్ విషయంలో. కాలుతున్న పాయింట్స్ కొన్ని ఉన్నాయి, కాలుతున్న పాయింట్స్ ఇవి. స్పెషల్లీ హరీష్, అంత పంచాయతీ జరుగుతుంది, నీ గురించి అందరూ వేసుకుంటున్నారు, అంతగానం పాయింట్స్ పెట్టి నీ గురించి 70% ఎపిసోడ్లో వేస్తూనే ఉన్నారు, పాయింట్ మీద పాయింట్, ఎంత నెగిటివ్గా జరుగుతుంది. అక్కడ ఓవర్ కాన్ఫిడెన్స్తో కాలు మీద కాలేసుకొని కూర్చోవడం ఏంది. ఇప్పుడు ఇమాన్యుల్ గుండంకులు అన్నది తప్పు కాబట్టి తలదించుకోవాలన్నట.
మరి ఇక్కడ నీది తప్పు అని చెప్పి నిరూపించిన తర్వాత కూడా నువ్వు కాలు మీద కాలేసుకుని నాగార్జున గారి ముందు నిల్చుంటావా నువ్వు? ఒక మాట నిల్చోవడం కాదు, కూర్చుంటావా? నాగార్జున గారి ముందు కాలు మీద కాలేసుకుని కూర్చున్నాడు. అయ్యో ఈ కామనర్స్కి అందరికి ఏమైందయ్యా? ఇక్కడ సెలబ్రిటీస్ అంతా కాళ్ళు సపరేట్గా పెట్టుకొని సకలమకలం పెట్టుకొని ఐ మీన్ ఇట్లా చేతులు కట్టుకొని కాళ్ళు చక్క పెట్టుకొని సైలెంట్గా అక్కడ నాగార్జున గారు ఉన్నారన్న భయం ఉంది. ఇక్కడ వీళ్ళకి మేము కామనర్స్, మాకు సినిమా ఫీల్డ్తో సంబంధం లేదు కాబట్టి మేము రెస్పెక్ట్ చేయమంటారా? తెలుగు ఇండస్ట్రీకి లెజెండ్స్ అంటే ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, కృష్ణ గారు, కృష్ణరాజు గారు లాంటి వాళ్ళు అయితే లివింగ్ లెజెండ్స్ చిరంజీవి గారు, నాగార్జున గారు, బాలకృష్ణ గారు అండ్ వెంకటేష్ గారు. అట్లాంటి వాళ్ళలో ఒకడు ఉన్నాడు. నువ్వు ఉన్నది ఎంటర్టైనింగ్ రంగంలోకి వచ్చి ఇక్కడ ఉన్నావు. నీకు సరే ఇవన్నీ వదిలే, నీకు హోస్ట్, నీ షోకి హోస్ట్ అంటే నువ్వు ఏదైతే తోపు తురుంకాని షో అనుకొని వచ్చినావో ఆ షోకి హోస్ట్, అతనికి రెస్పెక్ట్ ఇవ్వాలనా? అతని ముందు కాలు మీద కాలేసుకొని పెద్ద రుబాబుసే ఎట్లున్నారంటే వీళ్ళందరినీ ఇట్లా బిహేవ్ చేయడం వల్ల నిజంగా నెగిటివిటీ వస్తుంది. అబ్బా టోటల్ ఏం స్క్రాప్ బ్యాచ్ రే ఇదన్న ఫీలింగ్ వస్తుంది. ఇంకోసారి కామనర్స్ని తీసుకోవద్దని జనరల్ ఆడియన్స్ అనుకుంటారు. కామనర్ అంటే ఒబీడియంట్గా కనబడాలి వానికి. అరే వీడు నిజమైన సామాన్యుడు అంటే నాకు అక్కడ రాము కనబడతాడు నిజమైన సామాన్యుడు లెక్క. నిజంగా సెలబ్రిటీ కేటగిరీలో వచ్చిన కానీ అతను నిజమైన సామాన్యుడు. ఇల్లేడు మంది బట్టలు వేసాడే బయట గార్డెన్ ఏరియాలో ఎండ కొడుతుంటే పాపం ఆయనకి ఇచ్చిన టాస్కే, కానీ ఎంత ఎండ కొడుతుంటే కూడా వర్క్ చేస్తుండు. ఎవ్వరు ఎన్ని మాట్లాడినా పడుతున్నాడు, ఏమన్నా తీసేసినా పడుతున్నాడు. నువ్వు ఫేక్ అన్నా కానీ నవ్వుకుంటూనే సమాధానం చెప్తున్నాడు. అతను రియల్ కామనర్ లెక్క కనబడతాడు. ఇమాన్యుల గార్డెన్ ఏరియా కానీ అదంతా కానీ స్టార్టింగ్లో అది ఎంత ఊడ్చిండు, ఎంత చేసిండు ఘోరంగా. సృష్టి పుష్ప సినిమాకి కొరియోగ్రాఫర్ అబ్బాయి అంత ఈ గార్డెన్ ఏరియాలు ఊడ్చుకుంటూ అంత మళ్ళీ అందరితో కలుపు చిన్నపిల్లలాగానే తిరుగుతూ వాళ్ళు కామనర్స్ లాగా కనబడతారు. వీళ్ళు టూ మచ్ చేస్తారు. ఇదేందో ఓనర్స్ అంటే అంత బిల్డప్ ఇద్దామా అని కూడా చెప్పిండు నాగార్జున గారు. సరేలే ఫటాఫట్ దనాదాన్ని చెప్పే ప్రయత్నం చేద్దాం. స్టార్టింగే చాలా సోది పెట్టినా, ఏమనుకోవద్దు. నాకు ఇవన్నీ చెప్పబుద్ది అయినాయి, ఇవి మెయిన్ పాయింట్స్ అక్కడ మర్చిపోతా అని చెప్పి అనిపించి ఇక్కడ చెప్తున్నా. అవును వీళ్ళు ఈ ఓనర్స్ ఇదే కామనర్స్ టు ఓనర్స్ అయిన ఈ అగ్నిపరీక్ష బ్యాచ్ అంతా వాళ్ళు ఓనర్స్ బై క్యాప్టెన్. ఓనర్స్ కూడా క్యాప్టెనే కదా. వీళ్ళు క్యాప్టెన్ అనుకుంటుర్రా, డోర్కున్న కట్టెన్ అనుకుంటారా, తీసి పక్కన పారెత్తుర్రు. ఇట్లా సైడ్కి నొక్కి పారెత్తు అంటారు. నీ మాట నేను ఎందుకు వినాలంటారు. ఈ హరీష్ అయితే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, హరీష్కి చెప్తున్నా, నాకు అనిపించింది, మీకు కూడా అనిపించిందా కింద ఎస్ఆర్ నువ్వు చెప్పే ప్రయత్నం చేయరి. హరీష్ సంజన క్యాప్టెన్ అవ్వడం డైజెస్ట్ చేసుకోలేకపోతాడు. మంటర ఉంది. యాక్చువల్ అతని క్యాప్టెన్సీ కంటెండర్గా నిలబెట్టింది సంజన అనేది కూడా మర్చిపోయాడు. సంజన క్యాప్టెన్ అవ్వడం నాకేం ప్రాబ్లం లేదు, కానీ శ్రీజ తనని క్యాప్టెన్ చేయడం నాకు నచ్చలేదు, ఎందుకంటే మన టీం నుంచి క్యాప్టెన్ కావాలి కదా అంటాడు. ఇంకోటి సంజన క్యాప్టెన్ అవ్వడం ఓకే పర్లేదు, నాకు ఏమి ఇబ్బంది లేదు, నాకు ఆమె క్లోజ్ అంటాడు. కానీ సంజనాని ఎట్లన్నా చేసి నెగిటివ్ చేయడానికి ఎంత ప్రయత్నం చేస్తుండే అంత ప్రయత్నం చేస్తుండే. కంప్లీట్గా ఆపోజిట్గా పోవడానికి ట్రై చేస్తుండే. బికాజ్ తను క్యాప్టెన్ అవ్వడం ఈయనకు నచ్చలేదు, నేను కావాలి. అండ్ తను హైలైట్ అవుతుంది కంప్లీట్గా. మేకర్స్ కన్ఫెషన్ రూమ్కి ఆమెను పట్టుకొని పోయారు, ఆమెకు సూపర్ పవర్ ఇచ్చారు, అవన్నీ నాకు ఇవ్వాలి, నేను తోపు కావాలి, నేను తురుము కావాలి. అది చేస్తూ ఉండు వచ్చేస్తుంది. కానీ ఇట్లా నెగిటివ్ మైండ్ సెట్తో పోతే రాదు భయ్. నువ్వు అనుకుంటున్నది జరగాలి అని అంటే సంకల్ప బలం, సంకల్ప సెగ్గడ్డలు ఈ కాదు ముచ్చట. ఒక పూట తింటున్నా నేను సంకల్ప బలంతో ఒకటి సాధించాలని, మళ్ళీ లాస్ట్కి పోతే వెయిట్ లాస్ అవ్వాలని. మెయిన్గా వెయిట్ లాస్ అవ్వాలనేది కాన్సెప్ట్. ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకి తెలుసు జుట్టు అనేది చాలా ఇంపార్టెంట్. నేను చాలా సంవత్సరాలు డిప్రెషన్లో ఉన్నావో, లేదంటే వెకేషన్లో ఉన్నావో, కొడైకెనాల్లో ఉన్నావో, ఎన్నో ఉన్నావు దిక్కుమాల చోట. ఎవరికి కావాలి అవన్నీ? నేను డిప్రెషన్లో ఎవరికి లేదు డిప్రెషన్, ఎవరికి లేదు సపరేషన్, ఎవరికి లేదు జీవితంలో ఓటమి దాటుకొని రాలేదా ప్రతి ఒక్కరు? నాకు తెలిసిన అక్కడున్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇమాన్యుల్ ఎగ్జాంపుల్ చెప్తా నేను. స్కిట్లలో అవకాశాలు లేవు, ఏం లేవు. అక్కడ పటాసులు కూడా వద్దని చెప్పారు ఇమాన్యుల్, డానియల్ వాళ్ళ అన్నదమ్ముల్ని. రూమ్ రెంట్ కట్టుకోవడానికి డబ్బులు, తినడానికి తిండి లేదు. అప్పుడు నేను కూడా పటాసు చేస్తున్నా. నా దగ్గరికి వచ్చి, అన్న మీ దాంట్లో పెట్టుకుంటాం అన్న, ఒక్క 1500 ఇస్తారు నాకు, కనీసం నాకు 5000 ఇచ్చేటోళ్ళు. అప్పుడు 5000 6000 నాకు ఒక స్కిట్ దాంట్లో చేస్తే పేమెంట్ వచ్చేది. మీ దాంట్లో పెట్టుకుంటాం అన్న, నాకు ఒక 1500 వస్తాయి, కొంచెం రూమ్ రెంట్ కట్టుకోవడానికి లేవన్నా, చాలా టైట్ ఉందన్న. డిప్రెషన్ సపరేషన్ లేదు అతనికి అప్పుడు. ఒక మాట తిండికి లేదు. ఈయన స్నాక్స్ తినేస్తే అమ్మయ్య నైట్కి వెళ్ళిపోతుంది అనుకున్న వాళ్ళు ఉన్నారు.
నేను మహీధర్ మా ఫ్రెండే కదా మహీధర్ గురించి చెప్తా. వాడికి తినడానికి తిండి కూడా లేదు బేసిక్గా. ఇప్పుడు పెద్ద కేఫ్ పెట్టిండు వైజాగ్లో దర్ఫీ అని, ఇంకేదో చేసిండు. ఇప్పుడు అయ్యో రివ్యూవర్స్లో ఆదిరెడ్డి స్టార్టింగ్లో ఏం లేదు కదా తినడానికి. అందరం డిప్రెషన్లో ఉన్నాం, సపరేషన్లో ఉన్నాం, ఆడికెళ్ళి బౌన్స్ బ్యాక్ అయిన వాళ్ళమే. నా స్టోరీ మీ అందరికీ తెలిసిందే, మళ్ళీ చెప్పుకుంటే సోది చెప్పుకున్నట్టు ఉంటుంది. ఏదో ఈయన ఊకే నీళ్ళలో మునిగినోనికి చలి తెలుస్తుంది, ఎండలు నిల్చున్నోనికి వేడి తెలుస్తుంది. ఎవడికి లేవు కష్టాలు. సీత కష్టాలు సీతకుంటాయి, పీత కష్టాలు పీతకుంటాయి. ఓవర్ యాక్షన్. ఇక్కడ చూస్తున్న వాళ్ళు ఎంతమంది కష్టాలు లేవు. కూల్. ఓకే, పర్సనల్ లెవెల్లోకి పోవద్దురయ్యా. ఓకే రైట్, సరే. నాగార్జున గారు వచ్చారు, ఓపెనింగ్ ఓకే, ఇటు అమ్మాయిలు అటు అమ్మాయిలు ఓకే వచ్చి హలో నమస్తే ఆదాబ్ వెల్కమ్ టు వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 9 డబల్ హౌస్. ఇది చెప్పలేదు ఎందుకు? సరే, అక్కడ రూఫ్ గీఫ్ అని చెప్పి అడ్వర్టైజ్లో ఎన్నాయి కదా, అవన్నీ చెప్పేసి ప్రమోషన్ చెప్పేసి సోమవారం నుంచి గురువారం వరకు ఏం జరిగిందో మీరు చూశారు. శుక్రవారం ఏం జరిగిందో మన టీవీలో చూద్దాం అని చెప్పి ఆడియన్స్కి హాయ్ బాయ్ చెప్పేది ఉంటే బాగుండేది అనిపించింది కదా. ఆడియన్స్కి ఎవరికో ఐ లవ్ యూ అని చెప్పాడంటే నాగార్జున సార్, అది టెలికాస్ట్ కాలేదు ఎందుకో. రైట్, రేపు అవుతుంది కావచ్చు, సండే ఎపిసోడ్లో ఇట్లా కావచ్చు. అయితే నెక్స్ట్ ఇక మనకి టెలికాస్ట్ కాగానే శుక్రవారం ఎపిసోడ్లో ప్రియా, బర్నీ, తనుజ వాళ్ళు మాట్లాడుకుంటారు. కుక్కర్ విజిల్ పనిచేస్తలేదంట. ఈ ప్రతి సంవత్సరం కుక్కర్ పంచాయతీ ఏందయ్యా? మంచి కంపెనీ కుక్కర్ కొనొచ్చు కదా, అది ప్రమోషన్లో వచ్చిందే కదా, ఆ కుక్కర్ ఇజ్జత్ పోతుంది కదా, అది పనిచేస్తలేదంటే. షర్ట్ మ్యాన్, ఎవరయ్యా ఆ స్పాన్సర్స్? ఆ కంపెనీ పేరేదో చూడురి, పనిచేస్తలేవట. నెక్స్ట్ ప్రియా అండ్ హరీష్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు డిమాండ్ పవన్ గురించి. అతను ఆలోచించి మాట్లాడు, ఏదేదో మాట్లాడతాడు. అతనితో మాట్లాడాలంటే భయం అవుతుంది, బాగా ఆలోచించి మాట్లాడు. దేనికి హట్ అవుతాడు, దేనికి ఏదైతే తెలియదు. ఆయన రీతుకి యాపిల్ ఇచ్చిండు, ఇష్టం ఉన్నట్టుగా ఇచ్చుకుంటారు కదా. నేనంటే నువ్వు వాటర్ మెలన్ వెళ్ళదా ఇట్లాంటివి అన్నాడు, అలిగిండు. నిన్న రాత్రి ఏడ్చిరా అయ్యా బాబు, డిమాండ్ పవన్ ఏడ్చిండు. నన్ను తొక్కెత్తురు, నన్ను తీసేత్తురు, నన్ను ఏం మాట్లాడే తెలియదు. ఇవే పంచాయతీలు. అసలు డిమాండ్ పవన్ గురించి అడగలేదు. అయ్యో మర్చిపోయాను నేను. నాగార్జున గారు, డిమాండ్ పవన్ ఉన్నాడు అక్కడ. డిమాండ్ అనాలన్నా పవన్ అనాలన్నా అనుడు కాదు. అసలు నువ్వు మాట్లాడడానికి వేరేటోళ్ళ పర్మిషన్ ఎందుకు అడుగుతున్నావు? అది అడగాలి. అయ్యో మర్చిపోయారు సార్. చాలా విషయాలు కవర్ కాలేదు కదా, అంతా ఇక్కడనే తిరిగిపోయింది. అండ్ రీతు యాపిల్ అదే డిమాండ్ పవన్ అదంతా అయిపోయింది. అండ్ ఇక్కడ ప్రియా అంటుంది, అసలు నేను అసలు బయట ఏడవను, నేను అస్సలు ఏడవను, ఎందుకు వస్తుందో అర్థం అవ్వట్లేదు నాకు. అసలు బయట ఎవరైనా ఏడుస్తుంటే కూడా నేను సైకో దాన్ని, అసలు ఎవరైనా ఏడుస్తుంటే ఎందుకు ఎడతారు అనుకుంటే వెళ్ళిపోయేదాన్ని. నాకు ఇప్పుడు ఏడిపోతుంది. మా ఇంట్లో షాక్ అవుతారు కావచ్చు, మా ఫ్రెండ్స్ అంతా షాక్ అవుతారు కావచ్చు. అదే బిగ్ బాస్ హౌస్ అని చెప్పి హరీష్ అన్నాడు. అదే బిగ్ బాస్ హౌస్, బిగ్ బాస్ ప్రీవియస్ ఎపిసోడ్స్, బిగ్ బాస్ ప్రీవియస్ సీజన్స్, హిందీ సీజన్స్ అన్నీ చూడడం తెలుసు. కానీ నాగార్జున గారు అంటే హోస్ట్ వచ్చి మాట్లాడుతున్నప్పుడు కొంచెం ఆగి కరెక్షను జనాలు కూడా చెప్తున్నారు, ఈను అన్నా కానీ, అండ్ నువ్వు తప్పు చేస్తున్నావు అని తెలిసినా కానీ అడ్డమడ్డం మాట్లాడడం ఎందుకు, ఓవర్ యాక్షన్ చేయడం ఎందుకు? రుబాబు రూపాయి చెప్పులు చేపోయాని. నెక్స్ట్ బర్నీ, తనుజ వాళ్ళిద్దరు పోయి సంజనాన్ని అడుగుతారు. అంటే మాకు అన్నం ఇది రోజు అదే అవుతుంది, తినలేకపోతున్నామండి, దయచేసి దాన్ని పోపు చేసుకుంటాం, ఏదో ఒకటి చేసుకుంటాం, కొంచెం మా అన్నమే కొంచెం పర్మిషన్ ఇవ్వండి అని అడిగితే డ్యాన్స్ చేయండి, బాగా నన్ను ఇంప్రెస్ చేయండి. ఒక మాట చెప్పనా, సంజనాలో మదర్ ఉంది, ఆ మదర్ ఫీడ్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ స్ట్రిక్ట్గా ఏదో ఒకటి చెప్పడం, ఏదో ఒకటి పెట్టి చేద్దామని చూస్తుంది. దానికి వీళ్ళు కోఆపరేట్ చేస్తలే. నెక్స్ట్ సంజన, రీతు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఇంత కాంప్లికేటెడ్గా మాట్లాడే వాళ్ళు ఉంటారు, సో చేంజ్ చేస్తాం. ఒక్క నిమిషం, బీబీ ఏం చెప్తే అది ఓకే నాకు. ఒక్క నిమిషం ఆగండి, ఇదేదో రాశాను మర్చిపోయాను కాంప్లికేటెడ్గా. సరే, సంజన పోయి రీతుని అడుగుతుంది అన్నట్టు. ఇక్కడ వాళ్ళు చాలా కాంప్లికేటెడ్గా ఉన్నారు, మనీష్ అండ్ శ్రీజ, అలా రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నా అని చెప్పి రీతుకి చెప్పింది. అది చెప్తే ఎత్తలేరు కదా. ఇగో ఈ విషయంలో నాకు మనీష్ మీద సర్వని కాలుతుంది. హౌస్ అంటే ఓనర్స్ అందరూ కూడా సంజన మీద అంత ఎగబడడం అవసరం లేదు. ఆమె చెప్పిన పాయింట్ రైట్. ఏంటి తెలుసా, నేను డైరెక్ట్గా ఇద్దరికి మాత్రమే వస్తువులు షేర్ చేసుకోగలుగుతా, కానీ బిగ్ బాస్ ఆ వస్తువుల్ని ఇంకెవరికైనా షేర్ చేయడానికి వాళ్ళకి ఆపర్చునిటీ ఉందా లేదా అనే రూల్ పెట్టలేదు. నేను ఇద్దరికి ఇస్తే వాళ్ళు ఎవరికైనా ఇవ్వచ్చు కదా. సో బిగ్ బాస్ రూల్ తప్పినట్టు ఉండదు, అట్ ద సేమ్ టైం మనకు కావాల్సింది మనకు జరిగిపోతుంది. థమ్స్అప్లు నేను మీకు ఇస్తా, మీరు వాళ్ళకి ఇవ్వండి, ఆ రూల్ లేదు కదా. బిగ్ బాస్ ఓకే కదా నీకు అని కూడా అడిగింది. ఆ తర్వాత హరీష్ ఇదే నేను అడిగింది, మనకి జోకులు తీసుకునే తత్వం లేకపోతే పక్కన మీద జోకులు వేయద్దు, మూసుకొని కూర్చోవాలి. హరీష్ వచ్చి సంజనాని ఏమంటాడు, హ్యాపీ జర్నీ, ఎందుకంటే ప్రతి సీజన్లో కూడా
ఫస్ట్ వీక్ ఒక ఆంటీ లాంటి క్యారెక్టర్లో వచ్చిన పర్సన్ వెళ్ళిపోతారు. సో అట్లా కరాటే కళ్యాణి కావచ్చు, ఉమా అక్క కావచ్చు, ఉమా గారు ఉన్నారు కదా, ప్రతి సీజన్లో కూడా అట్లా వచ్చిన వాళ్ళు వెళ్ళిపోవడం ఆనవాయితీగా వస్తున్న ఆచారం కాబట్టి అదే పద్ధతిన పోతుంది అనుకొని అంటాడు అన్నట్టు. కోర్స్ అంత క్యాప్టెన్ అయిన తర్వాత పోతుంది అనుకోకపోవచ్చు, కానీ మజాక్ చేస్తాడు. ఆ మజాక్ చేసే అక్క ఆయనకి లేదు కాబట్టి అది సీరియసే. గిన్ని రజాకులు చేసి మజాక్ చేస్తున్నా అంటే ఎట్లా నడుతుంది భయ్? సరే, మీ ఫ్యామిలీ దగ్గరికి తొందరగా వెళ్తున్నారు, నాకు చాలా ఇన్స్పిరేషనల్ పర్సన్ మీరు. మీ ఫ్యామిలీ దగ్గరికి తొందరగా వెళ్తున్నారంటే ఇన్స్పిరేషన్ బాగానే ఉంది. ఇట్నే ఓవర్ యాక్షన్ చేస్తే అంటే బీబీ టీం వల్ల పంపించేస్తారు. ఫ్యామిలీ దగ్గరికి వెళ్తున్నారు కదా, ఓకే, కంగ్రాచులేషన్. అన్నీ చదువుకున్నారు కదా, బెడ్ కూడా కొంచెం నీట్గా చదివేసి వెళ్ళండి. మీ బెడ్, మీ ఫుడ్ ఎంతకాలం ఉంటుందో చూద్దాం. ఈయనకు బాధ ఎంతకాలం ఉంటుందో చూద్దాం ఫుడ్ బెడ్ అని కామెడీ చేస్తాను అన్నట్టు. నేనేం చదువుకోలేదండి అని చెప్పి ఆమె చెప్తాను. సంజన, శ్రీజ, మనీష్ వీళ్ళతోటి మాట్లాడుతున్నట్టు, నేను మిమ్మల్ని తీసేసి వేరే పెడదాం అన్నట్టుగా అనుకుంటున్నా, మీరు నా మాట ఇంటలేరు అని ఒక మాట అంటుంది. అనగానే నేను ఇద్దరికి ఎన్ని చెప్పినా కానీ మీరు మాట ఇంటలేరు, నేను రాత్రి చెప్పినా మార్నింగ్ కూడా చెప్పిన థమ్స్అప్ డిస్ట్రిబ్యూషన్ గురించి అంటే, మనిషి ఉండి నో నేనేం చెప్పాను అది చెప్పండి, స్టాండ్ లైక్ ఏ లీడర్ అని చెప్పాను. స్టాండ్ లైక్ ఏ లీడర్ అంటే మీరే పంచుకోవాలి, మీరే కష్టం తీసుకోవాలి, మీరే ఏదైనా నష్టం తీసుకోవాలని చెప్తున్నాడు. నిన్న రాత్రి కూడా చెప్పింది, కూర్చొని మాట్లాడింది, ఏం చెప్పినా కానీ ఇంటలే. మొండి జగమొండి. నేను పట్టిన కుందేలుకి ఒకటే కాలు ఉంటుంది, నేను చెప్తున్నాను కదా, కుందేలుకి ఒకటే కాలు ఉంటుంది అంటాడు ఈ ఆసామి. ఇదివరకు పోయిన సీజన్లలో 3 కాలు అనేటోళ్ళు, 2 కాలు అనేటోళ్ళు, ఈ ఆసామి మాత్రం ఒకటే కాలు అంటాడు. ఇక ఈ మాస్మైన హరీష్ అయితే అసలు కుందేలుకి కాళ్ళు లేడుంటాయి రా భయ్య, అది పాక్కుండా పోతుంది పాము లెక్క అంటాడు. అసలు మనుషులు వీళ్ళు. ఆ తర్వాత ఇక్కడ సంజన చెప్తుందనమాట, అది మీరు నన్ను రెచ్చగొడుతున్నారు అండి, మీరు రూల్స్ చెప్తున్నాను అంటే, మీరు రూల్స్ పాటిస్తున్నారా అని చెప్పి అనడం, అక్కడ శ్రీజ కౌంటర్ వేయడం, వీళ్ళిద్దరు హైఫైలు కొట్టుకోవడం. ఆ తర్వాత ఫుడ్ షేర్ చేయొద్దు అని రూల్ బుక్లో లేదు కదా, ఫుడ్ షేర్ చేయొద్దు అని. మేము ఫుడ్ షేర్ చేస్తామన్న రూల్స్ని మీరు ఎట్లా బ్రేక్ చేస్తారు? మీ మీద ఇంప్రెషన్ పడిపోయిందని అంటాడు. మీ మీద ఇంప్రెషన్ పడిపోయింది నాకు తెలుసు, థమ్స్అప్ కోసం, అసలు ఇక్కడ ఎవడు థమ్స్అప్ కోసం కాదు, మీ థమ్స్అప్ అందరికీ అర్థమైపోయింది మీ గురించి అన్నట్టు. ఎమోషనల్ డ్యామేజ్ అయిందిలే వాళ్ళందరికీ, ఎందుకంటే థమ్స్అప్ ఇస్తా అని చెప్పి ఇవ్వలేదు అన్న పాయింట్ వాళ్ళకు ఉంది. సడన్గా అక్కడ దొంగతనం ఎవరు చేసిరు అని అడగడం, హౌస్ వాళ్ళందరికీ హట్ అవ్వడం, ఇట్లాంటివన్నీ జరిగినాయి. అక్కడి నుంచి ఏదైనా కూపీ లాగేద్దాం, ఎంటర్టైన్ అయ్యారు కదా, ఇప్పుడు థమ్స్అప్లు ఇస్తా అంటున్నారు కదా, ఆ థమ్స్అప్ ఎవరు తాగిరో చెప్పండి అంటే చెప్తారేమో అనుకున్నారు, కానీ వాళ్ళు కొంచెం మొండికి వేరు. అక్కడ తీసుకున్నది ఎవరు? హరీష్. మళ్ళా మీరే తాడిని కొట్టేటోళ్ళు అయితే మీ తలను కొట్టేటోళ్ళు ఒకడు వచ్చిండు, అసలు వాడు ఎవడు ఎంత గొప్ప ప్లేయర్, అసలు థమ్స్అప్ని కొట్టేసిండు అంటే అబ్బో గ్రేట్ అని చెప్పి 10 సార్లే చెప్పిండు ఆయన నిన్న రాత్రి. చెప్పుకున్నాడు, ఇక డప్పు కొట్ట అయ్యా అంటే మామూలు డప్పు కొట్టాడు, ఇట్లా డప్పు తీసుకుని మరి డండనకర డక్కడకర డండనకర డక్కడకర డండన్ 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 అంటాడు. టైంకి ఉంది డప్పు ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ ఇది కంటిన్యూ అయింది, డీప్ డిస్కషన్ జరిగింది, చాలా ఎక్కువ మాట్లాడింది. ఇక్కడ హరీష్ కూడా దిగిండు. బిగ్ బాస్ రూల్స్ ఫాలో అవ్వడం గురించి మీరే చెప్పాలి, మీరు దొంగతనం చేసినప్పుడు మీకు రూల్స్ తెలియదు. ఆయనకి ఎందుకే మనీష్ తోటి శ్రీజతోటి మాట్లాడుకుందా, ఆయనకి ఎందుకు మధ్యలో వచ్చి మీరు అబ్బో మీ టేస్ట్, మీరు స్టార్ట్ చేసిన ప్యాటర్నే ఇది ఇట్లంతా జరగడానికి అంటే సంజన ఉంటే అది ఓల్డ్ టాపిక్ వదిలేయండి అని ఆమె అంటుంది. అంటే మీరు డే 1 నుంచి మీరు రూల్స్ పాటించుంటే మీ మీద గౌరవం ఉండేది, ఇప్పుడు ఎక్కడదండి అంటే ఆ మనిషిని కించపరచడం ఎందుకు ప్రతి దగ్గర? ఇప్పుడు రీతు కూడా ఏడుస్తుంది, ఇప్పుడు ప్రతి ఆడ మనిషి హౌస్లో ఏడ్చిందంటే దానికి కారణం హరీష్. అగ్నిపరీక్ష కంటెస్టెంట్ అంతా మొత్తుకునేది కూడా అదే. లేడీస్ అంతా కూడా లేడీస్ని చాలా టూ మచ్గా రూడ్గా బిహేవ్ చేస్తుంటే మీదికి పోయి మాట్లాడుతారు. మనం కూడా ఆ సీజన్ అయిపోయిన తర్వాత, అగ్నిపరీక్ష అయిపోయిన తర్వాత లాస్ట్ రోజు నేను చెప్పిన హరీష్ గారు ఒకటే మార్చుకోవాలి బై, వెరీ నైస్ కంటెస్టెంట్, కాకపోతే ఆడవాళ్ళ మీదికి పోయి మాట్లాడద్దు, రూడ్గా మాట్లాడద్దు, కొంచెం మెయింటైన్ చేయాలి అని చెప్పిన. సేమ్ ఇక్కడ అదే రిపీట్ అవుతుంది. సో ఇక్కడ మీరు పాటించి ఉంటే గౌరవం ఉండేది మీ మీద, క్యాప్టెన్ అయితే మీ మాట నేను వినాలంటారు వీళ్ళు. ఎవరి మాట వింటారా మీరు? క్యాప్టెన్ మాట వినకపోతే ఇన్ని సీజన్లు బిగ్ బాస్ చూసారు కదా అయ్యా, క్యాప్టెన్ ఈజ్ ద సుపీరియర్ అథారిటీ. బిగ్ బాస్ తర్వాత క్యాప్టెనే, క్యాప్టెన్ చెప్తే తినాలే, క్యాప్టెన్ చెప్తే మేము ఎందుకంటే మేము ఓనర్స్, నువ్వు టెంపరీ ఓనర్ అంటారు. మీరు పర్మనెంట్ ఉన్నారా? మీకు బిగ్ బాస్ రాసిచ్చిర్రు అయ్యా, అమ్మాయి ఏడ దొరికిన సంతరా మాయదారి సంత కాదు, మీకు ఏమైనా రాసిచ్చిందా? నాగార్జున సార్ అన్నపూర్ణ స్టూడియోలో బిగ్ బాస్ సెట్ని టూ మచ్. ప్రియా ప్రియా అంటది కదా, మీ డబుల్ స్టాండర్డ్స్ అర్థమవుతున్నాయి నాకు, ఫ్లోరాకి ఫుడ్ ఇవ్వద్దు అన్నప్పుడు మాకు అర్థమైపోయింది. ఏమో మన ఏమో కుట్టియా డబుల్ స్టాండర్డ్స్ అర్థమైపోయినాయి అని చెప్తుంది. రాముకి టీ ఇవ్వమన్నారు కదా, ఫ్లోరాకి టీ ఇద్దరు, కాఫీ ఇద్దరు, ఫుడ్ ఇద్దరు అని చెప్పి అంటుంది. ఇక్కడ కాఫీ గురించి మాట్లాడలేదబ్బా, నేను కూడా లైవ్ చూసిన, కాఫీ టాపిక్ తీయలే, కానీ ఈమె ఇంటెన్షన్ వాళ్ళకి అర్థమైంది. ఇంటెన్షన్ ఏంది, ఆమెకి ఏమి ఇవ్వద్దు
అనే ఇంటెన్షన్ అర్థమైంది కాబట్టి వాళ్ళు కాఫీ కూడా కలుపుకున్నారు. ఓకే. ఇక్కడ సంజన గారిది ఫ్లోరా చైనీ దగ్గర వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న మిస్అండర్స్టాండింగ్ పీక్స్లో పోతుంది. ఆ మిస్అండర్స్టాండింగ్ ఏంటిదని చెప్తాగురు. ఇక ప్రియా అనగానే ఇక్కడ అబ్బబ్బబ్బబ్బా ఏం పాయింట్ పట్టావురా అని చెప్పి వీళ్ళంతా ఖుషి అవుతారు అన్నట్టుగా. సంజన కొంతమంది ఇష్టం అవుతారు, కొంతమంది ఇష్టం అవ్వరు. సో అందుకని అంటే మీకు ఇష్టమైతే బయాస్డ్గా ఉంటారా అని చెప్పి అందుకున్నాడు. ఇక హరీష్ వచ్చింది, మీకు ఇష్టమైతే బయాస్డ్గా ఉంటారా అన్నమాట, నిజాయితీగా ఉంటారు అన్నమాట. ఇదే మాట ఆమె క్యాప్టెన్సీ టాస్క్లో హరీష్ గారు నాకు క్లోజ్ కాబట్టి నేను అతన్ని క్యాప్టెన్సీ కంటెంటర్గా చేస్తున్నాన్నప్పుడు, సారీ సంజన గారు, నాకు ఆ బేసిస్ మీద తీసుకోవడం నాకు ఇష్టం లేదు, నేను ఉండట్లేదు, మీరు ఇంకేమన్నా సెలెక్ట్ చేసుకోండి, నా టాలెంట్ నచ్చి, నా కెపాసిటీ నచ్చి, నా ఆట ఆడే విధానం నచ్చి తీసుకోండి, లేదంటే నేను అడపోయి మూసుకొని కూర్చుంటా అని చెప్పి అనుంటే వీడు మొగాట్రా బుజ్జి అనేది. అప్పుడు గుండబ్బాయి ఇప్పుడు వచ్చేసి బిల్డప్. వై అమ్మా, ఏంటమ్మా ఈ డబుల్ స్టాండర్డ్స్? ఒక మాట మీద మనం నిలబడేది ఉండదు. ఏ అంటాం, ఆ తర్వాత ఏ కాదు బి అంటాం, ఎందుకు? సింపతి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బ్యాచ్గా ఉంటారన్నమాట. అంటే కాఫీ తాగుతారు సరే, అక్కడ కాఫీ తాగుతుంది కూల్గా. మీరు ఎంత అన్నారు కోరి నేను కూల్గా కాఫీ తాగుకుంటే ఏమంటుందంటే, వై నాట్ లెట్టింగ్ మీ సంథింగ్ అట్లా అన్నది. అనగానే ఇంగ్లీష్ మీడియం వీళ్ళంతా ఇంగ్లీష్ మీడియం వాళ్ళయ్యా, ఏ ఈ మనీష్ని అమెరికా పంపిర్రి, అదేదో స్టార్టప్ బీటప్ చేస్తాడు కదా, అది చేసుకుని ఎందుకే మాకు ఈ రుద్దుడు. హియర్ ఈజ్ జెడ్పిహెచ్ తెలుగు మీడియం, ఓ కైకు అంటే ఓ అమ్మో వీఆర్ నాట్ లెట్టింగ్ హర్ అంట. పాపం అన్నాడు. అంటే సింపతి చూపించదు నా మీద. పాపం అట్లాంటివి ఏం వద్దు అంటే ఆమెకేమో పాపం అంటుండు కదా అని అనుకుంది. పాపం అంటలేడు మనీషు. ఇక్కడ ఏమంటే మిమ్మల్ని పాపం అంటే మేము పాపం అయిపోతాం అని అంటాడు. 2 days మీ రూల్స్ ఎవరు వినరు. ఫ్లోరా ఎందుకు రూమ్లోకి రావద్దు స్కిట్ చేసే టైంలో అనే పాయింట్ మాట్లాడి ఎక్కడైతే సపోర్ట్ చేయొచ్చు, తప్పే. స్కిట్ చేసే టైంలో నువ్వు స్కిట్లో పార్టిసిపేట్ చేయొద్దు, తెలుగు రాదు కాబట్టి నువ్వు స్కిట్లో జరుగుతున్నప్పుడు లోపల ఉండదు, అక్కడ పోయి ఆ రూమ్లో ఉండిపో అన్నదంట. చాలా తప్పు, అది చాలా మిస్టేక్. రైట్, అందరూ కూడా స్టాండ్ తీసుకున్నారు. అక్కడ నేను కూడా ఒప్పుకుంటా. సంజన అంటది, నేను క్లోజ్ టు ద నెక్స్ట్, నా బట్టల్ని డస్ట్బిన్కి పక్కన పడేసింది, అందుకని చెప్పి నేను అందుకే రానియలేదు, నాకు కోపం వచ్చింది ఆమె మీద అన్నట్టుగా చెప్తుంది. అండ్ అది మీ పర్సనల్ టాపిక్ అంటారు. అది మీ పర్సనల్ టాపిక్, మీ మాట వినేది ఏంది మేము. ఇక్కడ ఏమంటుంది అంటే, మీరు నా మాట వింటలేరు, నన్ను ఒబే చేస్తలేరు కాబట్టి నేను మిమ్మల్ని డిస్మిస్ చేస్తున్నా అంటే, మీరు డిస్మిస్ చేసేది నేను నిన్ననే డిస్మిస్ అని చెప్పినట్టు. శ్రీజావచ్చ మీరు డిస్మిస్ చేసేది నేను ఎప్పుడో డిస్మిస్ చేసినట్టుది. చాక్లెట్లు మంచిగా తిన్నారు, అయిపోయింది, డిస్మిస్ చేసిన అంటారు. అన్నీ కొట్టేసిరు, అన్ని కథం చేసిరు, వేఫర్స్, చాక్లెట్స్, ఇంకేంటి ఏంటి. ఆ తర్వాత మీరు నా మాట ఒబే చేయట్లేదు కదా, అందుకని చెప్పి నేను ఒక యాక్టివిటీ పెట్టి ఏదో చేద్దామని అంటే మీరు అసలు తీసుకోవట్లేదు అన్నట్టుగా ఇట్లా అనగానే హరీష్ వచ్చాడు. మనకి దొరికితే చాలు వచ్చేస్తారు అంతే. ఏంటి వాళ్ళేమన్నా మీ సర్వెంట్సా, ఎందుకు మీ మాట ఒబే చేయాలి? ఆమె క్యాప్టెన్, ఆమె చేతి కింద 2 మనుషులకి ఫుడ్ సప్లై చేస్తాం, రూమ్లోకి యాక్సెస్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఆమె ఏదో ఒకటి చెప్తుంది కదా. ఈ ఆసమి క్యాప్టెన్ అయితే ఏం చేస్తారో చూడాలి. సంజన రీతుని, బర్నీ గారిని నేను ఇద్దరిని నేను షేర్ చేసుకోవడానికి పెడతానా అని చెప్పింది. చెప్పంగానే వీళ్ళ మాట చూడురి, వాళ్ళని ఎట్లా పెడతారు, ఏమన్నా పెడితే ఓనర్స్లో పెట్టాలి, వాళ్ళకి రూమ్లోకి అలో ఎట్లుంటుంది, మా బెడ్రూమ్లోకి మేము రానియం అని అంటే, ఆ తర్వాత మీరు మరీ చేస్తే మిమ్మల్ని బయటకు తీసుకొస్తా ఉంటాడు హరీష్, మిమ్మల్ని బయటకు పంపించేస్తాం, కంప్లీట్లీ డినైడ్, ఆ రూమ్లోకే రానియం మేము, మీ రూమ్లోకి కూడా మిమ్మల్ని పోనీయం అంటారు. ఏంది అసలు క్యాప్టెన్ మాట వినట్లేదు, మీరు వినాలి అని చెప్పి అంటుంది. ఆ తర్వాత రీతు ఏడవడం చూపించారు కదా, రీతు ఎందుకు ఏడిచింది, హరీష్ అన్నాడంట, మాకంటే నువ్వే ఎక్కువ తిండి తింటున్నావు విడిగచ్చి అని అన్నాడంట, అందుకే హట్ అయింది, ఏడిచింది. అంటే అక్కడ మరి డిమాండ్ పవన్ నుండి తాపకోడి ప్రేమ ఏదో ఒకటి ఇస్తాడు, అండ్ ఫ్రెండ్షిప్ బాండ్లో ప్రియా ఏదో ఒకటి ఇస్తుంది, అక్కడనే ఆమె వర్క్ చేసినప్పుడు అక్కడ బోల్దొమ్మిన తర్వాత అక్కడే ఏదో ఒకటి ఇస్తూ ఉంటారు, అట్లాంటివి తింటూ ఉంటుంది. మరీ హెవీగా తిన్నట్టుగా ఏం కనబడదు, అరటిపండ్లో ఆపిల్స్ ఏదో ఒకటి దొంగతనం చేసుకుని తినడం, దొరతనంగా తినడం ఇట్లాంటివి చేస్తుంటుంది. దానికి ఆసామి మాకంటే ఎక్కువ తింటున్నావు అనిపిస్తుంది అన్నట్టు. ఈ ఆసామి తినకుండా నేను తినను అని, అందరూ తింటా, అంత అయిపోయిన తర్వాత తింటా, ఖాళీ గిన్నె నోడ్చుకొని తింటా, ఏదో సోది చెప్పుకుంటా తినకుండా అక్కడ ఉండి ఈయన ఏం నిరూపిద్దాం అనుకుంటాడు, సత్యాగ్రహి, నిరాహార దీక్ష చేస్తూ సంకల్ప బలంతో ముందుకు పోతుండే, ఇట్లాంటివన్నీ చూపించు, అది ఎవరు చూపించరు, మీరు తినకుండా ఉన్నారన్న విషయం చూపించరు ఇక్కడ స్క్రీన్లో. అయ్యో తింటలేడు, అయ్యో పాపం తిండి కూడా తింటలేడు, అవి రావయ్యా, పొద్దుగా లేచి ఎక్సర్సైజ్ చేయి కదా వస్తుంది. అరే భలే ఉన్నాడు రాని, అంటే ఫిట్నెస్ ఫ్రీగా ఉన్నాడు, పొద్దుగా లేవ్వగానే ఎక్సర్సైజ్ చేస్తాడు టైంకి అని, అప్పుడు కౌశల్ టైంలో వచ్చింది.
ఏదో డిఫరెంట్‌గా చేయాలని అంత పిచ్చి పిచ్చిగా చేసే బదులు టైంకి తిని మంచిగా ఎక్సర్సైజ్ చేసుకుంటా, మంచిగా ఆటలు ఆడుకుంటా, అంత చేస్తే గింత ఫుటేజ్ ఎందుకు వస్తాదంటారా? ఏదో పెంట చేస్తేనే కదా వచ్చేది. కరెక్టే కదా. కానీ ఇది లాంగ్ రన్ అంటే ఇప్పుడు ఆళ్ళ కరెక్షన్స్ తీసుకొని మార్చుకుంటూ ఉంటే ముందుకు పోతూ ఉంటే భలే తీసుకుంటారు, భలే చూపిస్తూ ఉంటారు, హైప్ అయితా ఉంటది. కానీ చూద్దాం ఏం జరుగుద్దో. సరే హరీష్ ఇక్కడ హరీషు ఇక్కడ రీతు ఏడిస్తే అందరూ పోయి ఓదారుస్తున్నారు కదా! అక్కడ హరీష్ అంటాడు, కామనర్స్ ఎవరైతే ఉన్నారో సెలబ్రిటీస్ కనపడంగానే సొల్లుగా అరుస్తున్నారు. వాళ్ళ వెనకాల పడి తిరుగుతున్నారు. వాళ్ళు వాళ్ళ పంచాన ఎళ్లి కూర్చుంటున్నారు. స్టాండ్ లేదు, ఇండివిజువల్ గేమ్ ప్లే లేదు, టీమ్ వర్క్ లేదు. ఫ్రెండ్‌షిప్ నామినేషన్‌లో వస్తాయి ఫ్రెండ్‌షిప్స్. వాళ్ళ ట్రూ సైడ్ ఏదో తీసుకురావట్లేదు. మొత్తం ఫేక్‌గా ఉన్నారు, మాస్‌గా ఉన్నారట. ఇయన్నీ చెప్పిండయ్యా. ఒక మాట చెప్తున్నా, అదే బిగ్ బాస్ హౌస్‌లో ఫ్రెండ్‌షిప్ అనేదానికి ఎంతోమంది ఎగ్జాంపులైజ్ ఉన్నారు. అద్భుతమైన ఫ్రెండ్‌షిప్స్ ఉన్నాయి. బయట కూడా ఆ ఫ్రెండ్‌షిప్స్ కంటిన్యూ అవుతున్నాయి. విపరీతమైన క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. అది మనం చూస్తూనే ఉన్నాం. సీజన్ 5లో కావచ్చు, సీజన్ 3లో కావచ్చు, సీజన్ 2లో కావచ్చు, ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ ఫ్రెండ్స్ బాండ్స్ బయట కంటిన్యూ అయితలేవా? ఏ ఫ్రెండ్‌షిప్పే లేదంటాడు. అండ్ ఇంకోటి, సొల్లుగా అరుస్తున్నారు సెలబ్రిటీలు కనపడంగానే అంటే అక్కడెక్కడా కనిపియలేదబ్బా నాకైతే అట్లయితే. అండ్ వాళ్ళు వెనకాల తిరుగుతున్నారు, వాళ్ళ పంచన కూర్చున్నారు. అసలు వాళ్ళతో మాట్లాడుకోవద్దంట అసలు. ఏందో రామచంద్ర. డిమాండ్ పవన్ నిన్న ఏడుస్తుంటే అందరూ ఓదార్చిర్రు. అతను పట్టించుకుని కూడా పట్టించుకోలే. పిల్లని బాగా ఏడ్చుకొని అని చెప్పి పక్కకు తిరుగుతాను. కనీసం అంటే అయ్యో ఏమైంది అని అంటాం కదా, అది కూడా లేదు ఈయన కన్సర్న్. సరే నాగార్జున సార్ ఓకే, క్యాప్టెన్ మాట అక్కడ అస్సలు ఎవరు వినట్లేదు, సెట్ చేద్దాం అంతా అనుకుంటే లోపలికి పోయిండయ్యా. స్టార్ట్ ఇక అందరినీ పలకరించిండు. అబ్బా ఒక్కొక్కరిని ఒక్క పేరుతో పలకరించిండు, అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరిని హాయ్ చెప్పి బాగున్నావా అని అడిగిండు. ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఇమాన్యుల్ దగ్గర అయితే గుండంకుల్ మాట్లాడతానులే అని ఇట్లా ప్రతి ఒక్కరికి ఏదైనా మాట్లాడే టాపిక్ ఉంటే ఆ మాట్లాడదాంలే అని చెప్పి కూర్చుని అయిపోయింది. అందరిని కూర్చోబెట్టిన తర్వాత ఇక బాక్సులు బద్దలు కొడతా అని చెప్పి ఫస్ట్ ఫ్లోరా షైని ఫ్రీ బర్డ్ అనేది తీసి మాట్లాడడం స్టార్ట్ చేసింది. ఫ్రీ బర్డ్ ఏంది, అది పంచాయతీ, ఫ్రీ బర్డ్ ఏంది అని చెప్పి అడిగితే అక్కడ ఇష్యూ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు. అయితే నాకు ఇక్కడ టోటల్ ఇష్యూ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఏంటిది, మీకు పెళ్ళి అయిందా అని అడిగితే నాకు పెళ్ళి కాలేదు, కానీ ఒక సీరియస్ రిలేషన్షిప్లో ఉన్నాను. అంటే పెళ్ళి మాత్రం చేసుకోను, ఎందుకంటే పెళ్ళి చేసుకుంటే కాంప్లికేషన్స్ ఉంటే అవి నేను తట్టుకోలేను అని చెప్పింది. అంటే ఆమె సీరియస్గా ఒక రిలేషన్లో ఉన్నప్పుడు చాలా ఇబ్బందికరమైన వాతావరణం, పెళ్ళి అయింది అనుకుంటా, అక్కడ ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడింది. తను చాలా సైకోయిక్గా ఉన్నాడు, కొన్ని కాంప్లికేషన్స్ అన్నీ కూడా ఫేస్ చేసింది కాబట్టి మళ్ళీ ఫేస్ చేసే ఉద్దేశం లేదు, పెళ్ళి చేసుకునే ఉద్దేశం ఆమెకి లేదు అనేది చెప్పింది ఆ రోజు. చెప్తే ఓహో ఫ్రీ బర్డ్ హ్యాపీ అన్నట్టుగా చెప్పింది ఆమె. ఆ మాటకి ఈమె హట్ అయింది. అండ్ ఇంకోటి, ఇక్కడ సంజన ఫ్లోరా విషయంలో హట్ అయిన పాయింట్ ఏంటంటే, ప్రియా బ్యాక్ బిచ్చింగ్ చేసినారు మీరు అని ఒక పాయింట్. అంటే అలాంటి వల్గర్ వర్డ్స్ వాడద్దు అంటే, అక్కడ ఉన్న దానిలో బ్యాక్ అనేది తీసేసి బిచ్చింగ్ అనేది మాత్రమే ఆమె తీసుకుంది. ఇది చాలా తప్పు మాట కదా అని. కానీ మనం ఏంటంటే మాట్లాడడమే తప్పు వర్డ్ని మాట్లాడుతున్నాం. బ్యాక్ బిచ్చింగ్ అనేది మనం క్యాజువల్గా వాడేస్తున్న పదం, కానీ అది బ్యాక్ పిచ్చింగ్, వెనకాల మాట్లాడడం అంటారు దాన్ని. బ్యాక్ బైటింగ్, ఒక మనిషి గురించి అతను లేనప్పుడు, అతని ప్రజెన్స్ లేనప్పుడు మాట్లాడడం ఈ బ్యాక్ బైటింగ్, బ్యాక్ పిచ్చింగ్. కానీ అది బ్యాక్ బిచ్చింగ్గా మనం వాడేస్తున్నాం. అది క్యాజువల్ వర్డ్ అయిపోయింది, అది నడుస్తూనే ఉంది. సో అదంతా కామన్ వర్డ్. కానీ ఆమెకి, సంజన గారికి ఆ పదం తెలియదు. దట్స్ వై. అంటే ఎందుకు తెలియదు కానీ అట్లాంటి పదం ఆమెకి ఇనలేదో, పట్టించుకోలేదో ఆ లాంగ్వేజ్. అప్పుడు ఆమె కన్నడ బిగ్ బాస్ సీజన్ 1 కొన్ని ఏళ్ళ క్రితం కదా, చాలా ఏళ్ళ క్రితం కాబట్టి అప్పుడు ఆ పదం లేదు కావచ్చు. ప్రతి సీజన్కి కొన్ని కొత్త పదాలు ఇంట్రడ్యూస్ అవుతూ వచ్చినాయి. సో ఆమె ఉన్నప్పుడు ఆ పదం లేదు. ఆ తర్వాత ఆమె లైఫ్ స్టైల్ వేరైపోయింది. ఆ పదం తెలియక, లేదంటే ఆ పదాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకొని అక్కడ ఆమె ఘోరంగా హర్ట్ అయింది. అండ్ ఆ పదానికి సపోర్ట్ చేసిన ఫ్లోరా షైన్ మీద పగ పెంచుకుంది. అండ్ ఆ పదం గురించి కొంచెం డిస్కషన్స్ జరిగినాయి అక్కడ. ఆమె అప్పుడు ఆ ఫైట్లో నన్ను ఫ్రీ బర్డ్ అని మీరు అన్నారు, అది కూడా బ్యాక్ పిచ్చింగ్ కిందకి వస్తుందని చెప్పి ఫ్లోరా షైన్ అప్పుడు పాయింట్ తీస్తుంది. అక్కడ నుంచి గొడవ స్టార్ట్ అయింది. నువ్వు ఈ మాట ఎట్లా అంటావు, నువ్వు చేసింది అదే బ్యాక్ పిచ్చింగే చేసినావు అని ఫ్లోరా షైన్ అనడం, ఫ్రీ బర్డ్ అని కూడా అనేది తప్పే అని అనడం. ఆ టైంలో పీక్స్లో మెదట్లోకి తీసుకుంది. ఆ రోజు ఘోరంగా ఏడ్చింది నామినేషన్స్ తర్వాత. అప్పుడు మనసులో పగ పెట్టుకుంటా, ఎంటర్టైన్ చేస్తా అన్నది, ఆ పగ పెట్టుకుని ఆమెతో ఎంటర్టైన్ అవుతుంది అనమాట. అది మ్యాటర్. సో సేమ్ కేసులో ఇక్కడ ఫ్లోరా షైని కూడా ఆ బట్టలు డస్ట్బిన్ కాడ వేసింది. వేయలేదా అంటే వేసే ఉండొచ్చు, ఎందుకంటే షాంపూలో మాయిశ్చరైజర్ కలిపేసి అక్కడ పెట్టేసింది. అట్లా మాయిశ్చరైజర్ పెడితే బంక జిడ్డు అవుతుంది, గలీజ్గా అవుతుంది హెయిర్ అన్న ఉద్దేశంతో అక్కడ తయారు చేసి పెట్టింది. సో ఇక్కడ ఎవరు మనీషా ఎవరు ఉంటారు అట్లా చేసేటప్పుడు, హరీష అనుకుంటా, అట్లా చేసి అందులో పెట్టింది. సో అట్లాంటి అంటే చిన్న చీట్కం పనులు ఆమె కూడా చేసింది, ఈమె కూడా చేసింది. ఇద్దరికి పంచాయతీ నడుస్తూనే ఉంది.
కోల్డ్ వార్. అయితే ఇక్కడ పదాలలో మిస్‌అండర్‌స్టాండింగ్ వల్ల వీళ్ళిద్దరి మధ్య అయింది. అండ్ నాగార్జున గారు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా అంటే ఇద్దరికీ కూడా అంటే ఫ్రీ బర్డ్ అనేది ఎక్కడ కూడా డిక్షనరీలో రాంగ్ వర్డ్ కాదు. అది చాలా సింపుల్ వర్డ్. అండ్ వీడియో ప్లే చేసినప్పుడు అక్కడ ఫస్ట్ డిస్కషన్ రాముతోటి జరుగుతున్న డిస్కషన్‌లో అందరూ ఎవరు పెళ్ళైంది, పెళ్లి కాలేదు డిస్కషన్‌లో సంజన గారు మాట్లాడిన దాంట్లో తప్పులేదు. ఎందుకంటే ఆమె ఒక పర్సన్‌కి లాయల్‌గా ఉంటున్నారు. ఫ్రీ బర్డ్ అంటే అని అనగానే ఒక పర్సన్‌కి రిలేషన్‌లో ఉన్నారు. ఆయనకి లాయల్‌గా ఉంటున్నారు. పెళ్లి మాత్రం వద్దనుకుంటున్నారు. అందుకే ఫ్రీ బర్డ్ లాగా అని చెప్పింది. అంటే పెళ్ళి అంటే కేజా అని చెప్పి నాగార్జున గారు అడిగితే అంతే కదా సార్. అంటే ఫుల్‌గా కాదు కానీ కేజే కదా సార్. ఎమోషనల్ బ్యాగేజ్ ఉంటుంది కదా. ఇప్పుడు పెళ్లి చేసుకోకపోతే అట్లాంటి ఎమోషనల్ బ్యాగేజ్ ఉండదు. మళ్ళీ ఇంటికి పోయి ఏం చేయాలి అన్న టెన్షన్ ఒకటి ఉండదు. అట్లాంటివి ఏమి ఉండవు కదా సార్ అన్నట్టుగా చెప్పింది. సో వీళ్ళిద్దరి మధ్య ఫ్రీ బర్డ్ రాంగ్ వే కాదు అని చాలా క్లియర్గా ఇటు చూపించడం. ఇక్కడ షాంపూ టాపిక్ తీసుకొచ్చి మాట్లాడు. ఆ తర్వాత ఇక్కడ బ్యాక్ బిచ్చింగ్ అనే పదం కూడా క్యాజువల్ వర్డే, అది తప్పుడు వర్డ్ కాదని చెప్పడం. ఆ తర్వాత నేను 14 సార్లు సారీ చెప్పాను సార్. 14 సార్లు సారీ చెప్పినా ఆమె అస్సలు తీసుకోలేదు. చాలా టూ మచ్‌గా బిహేవ్ చేసింది. నాకు ఒక్కసారి కూడా అపాలజీ చెప్పలేదని చెప్పి ఈమె మనసులో పట్టుకుంది. 14 సార్లు చెప్పానని చెప్పి చెప్పిందంటే అన్నిసార్లు కౌంట్ చేసుకుందన్నట్టే కదా చెప్పేటప్పుడు. నాకు మాత్రం సారీ చెప్పలేదు సార్ అంటే ఇప్పుడు నేను సారీ చెప్తున్నా అంటే అవసరం లేదు సార్. అవసరం లేనే లేదు సార్. అనవసరంగా అసలు ఆమె మనసు నుంచి వచ్చింది కదా సార్. ఏదో షో ఫార్మాట్‌కి చెప్పాలని చెప్పి చెప్తుంది కానీ ఆమె మనసులో వచ్చిన సారీ కాదు సార్. నేను 14 సార్లు ఆమెకు సారీ చెప్పాను సార్. అట్లాంటి బూతు పదాలు నా మీద వాడడం నాకు నచ్చలేదు సార్ అని ఇట్లా అన్నది. ఇప్పటికీ ఆమెకి ఆ పదం నచ్చట్లేదు. ఆ బ్యాక్ బిచ్చింగ్ అనే పదం నచ్చట్లేదు చెప్తాంది. ఈ సీజన్‌లో బ్యాక్ బిచ్చింగ్ అనే పదం ఎక్కువ రోజులు వినబడదని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది నెగెటివ్‌గా పోయింది కాబట్టి ఇక్కడికి ఆపేస్తారు. కుటుంబానికి సంబంధించిన టాపిక్ ఎట్లా మాట్లాడుతావు అని ఒక పాయింట్ వచ్చింది. ఫ్లోరా కుటుంబానికి సంబంధించిన పాయింట్ ఎక్కడ మాట్లాడింది నాకు అర్థం కాలేదు. అండ్ ఇక్కడ ఈ డిస్కషన్స్‌లో ఒక అమ్మాయి డ్రెస్ గురించి అలా మాట్లాడడం కరెక్ట్ కాదని సంజన చెప్పింది. మరి డ్రెస్ అనే టాపిక్ ఏడొచ్చింది? ఈ 2 టాపిక్‌లు మనకు లైవ్‌లో కూడా టెలికాస్ట్ చేయలేదు. అదేదో జరిగింది. యూనిట్ అపాలజైజ్ ఎట్లయినా కానీ అంటే అవసరం లేదు అది ఇది అన్నారు. ఆ తర్వాత సారీ ఐఎమ్ సేయింగ్ సారీ అంటే నేను ఏదన్నా పాయింట్ మీద మాట్లాడమంటే గంట అయినా మాట్లాడతాను సార్. కానీ ఇలాంటి వల్గర్ వర్డ్స్ వాడితే మాత్రం నేను ఒప్పుకోను సార్ అని చెప్పి ఇట్లా మాట్లాడింది. కొంచెం ఏడుస్తూ ఉంది. ఏడ్చింది. ఇమాన్యుల్ ఏడ్చిండు, సంజన ఏడ్చింది ఇవాళ ఎపిసోడ్లో. నెక్స్ట్ తనుజ, శ్రీజ, ప్రియ పొటాటో ఫ్రై అనే దానిలో నెక్స్ట్ బాక్స్ ఓపెన్ చేస్తే పొటాటో ఫ్రై అన్నాడు, తీసిండు. సార్ మీరు ఫ్రై అడిగితే వాళ్ళు కర్రీ చేసిందా? ఎంత ధైర్యం! అసలు మీరు కర్రీ అడిగితే, మీరు ఫ్రై అడిగితే ఆమె కర్రీ ఎట్లా చేసింది? అసలు ఏంది ఇది అని చెప్పి కామెడీ చేస్తాడు సార్. కామెడీ చేసి ప్రియా ఒక ఇంగ్లీష్‌లో ఒక సేయింగ్ ఉంది. టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద ఫుడ్ అదేదో ఉంది అని అంటాడు. ఆ సామెత చెప్పేసి ఓనర్స్ అయ్యారు కాబట్టి ఇంత సాడిస్టిక్‌గా ఉంటారా? టూ మచ్ కదా! అని చెప్పి ఇక్కడ అందుకున్నారు. వీళ్ళు నిజంగా సాడిస్టిక్‌గా ఉన్నారు. టూ మచ్ టార్చర్ పెడుతున్నారు. 10 మంది వచ్చి తనుజకి చెప్తున్నారు. ఫ్రై చేస్తున్నారు. ఆమెని ఆలు ఫ్రై చేసేస్తున్నారు. ఆమె అరే ఒక మాట భయ్ చెప్తాను కదా, వంటకాడ తల్లి బిడ్డలకు కూడా పడది. వంట చేసేటప్పుడు తల్లి బిడ్డకి సజెషన్స్ ఇచ్చినా, బిడ్డ వంట చేసేటప్పుడు తల్లి బిడ్డకి సజెషన్ ఇచ్చినా, తల్లి వంట చేసేటప్పుడు బిడ్డ తల్లికి సజెషన్ ఇచ్చినా కాలుతుంది. అంటారు. అంత చికాకు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ వాళ్ళ నచ్చినట్టు వాళ్ళ పద్ధతి ప్రకారం కాదు. అంతెందుకు నేను ఎన్నోసార్లు అఫ్కోర్స్ చేస్తూ ఉంటా. ఎప్పుడు ముట్టినా కానీ ఏదో ఒకటి అంటుంది స్వాతి. అదే స్వాతమ్మ వండేటప్పుడు నేను అందుకే కుయ్యాను. నువ్వేమని అనుకో నాకు తెలియదు. ఓన్లీ పికిల్స్ దగ్గర అంటారా మనం చేస్తాం ఖచ్చితంగా. ఎందుకంటే హెవీ వెయిట్స్ ఉంటాయి కదా, తప్పదు. అప్పుడు కావాలి. చీను ఒక్కసారి ఇది చూడవా చూస్తా అబ్బా మొయ్. సరే రైట్ ఓకే. పొటాటో ఫ్రై దగ్గర వచ్చేసి టూ మెనీ తర్వాత ఓనర్స్ అయ్యారు కాబట్టి అంత అవసరం లేదమ్మా, టూ మచ్గా చేస్తారు మీరు అని చెప్పి అనడము. దాంతోపాటు ఆమె ఏమైనా చెప్తే తీసుకోదు సార్, ఆమె ఏమైనా చెప్తే తీసుకోదు అంటే వీడియో ప్లే చేసారు. అసలు అక్కడ ఏం జరిగిందో చూడు, అసలు పొటాటో అండే దగ్గర ఆలుగడ్డ అండే కాడ ఏమైందో చూడరు అంటే ఇట్లా ఆమె బీబీ అనౌన్స్మెంట్ వస్తే ఆమె బయటకు పోతుంది. అక్కడ ప్రియా, కళ్యాణు అందరూ సో మెనీ కుక్స్ అక్కడ వంట చేయడం వల్ల అది అట్లా అయింది అన్న పాయింట్ తెలుస్తుంది. అయితే ఇక్కడ ఒక విషయం చెప్తా. ఆల్రెడీ ప్రియా నామినేషన్స్ అప్పుడు ఈ ఆలు ఫ్రై దాని గురించి అడగకంట్రా, ఎందుకంటే అది మనమే చేసినాం కాబట్టి నెగిటివ్ అవుతుంది, వద్దు అని చెప్పి చెప్తుంది కూడా. అందుకే ఆమె మాట్లాడేది. డిమాండ్ పవన్ మాట్లాడుతూ ఉంటాడు, హరీష్ మాట్లాడుతూ ఉంటాడు, శ్రీజ మాట్లాడుతూ ఉంటుంది. వాళ్ళు మెయిన్గా ముగ్గురు. కళ్యాణ్ కూడా మాట్లాడతాడు, ప్రియా కూడా మాట్లాడుతుంది కానీ కళ్యాణ్ మాట్లాడు సార్, ప్రియా కూడా మాట్లాడుతుంది కానీ ఆ పాయింట్ మాట్లాడదు, అది వద్దు అని చెప్తూ ఉంటుంది. నేను చెప్పిన ఆ రోజు నామినేషన్స్ రివ్యూ చెప్పేటప్పుడు చెప్పిన
ప్రియ ఆ పాయింట్ వద్దంటుంది. ఎందుకంటే పుసుకొని దొరికిపోతాం మనం అందరం కలిపి చేసినాం అది అని అంటది. మళ్ళీ అది టేస్టీగా ఉంది కానీ మీకు నచ్చినట్టుగా లేదా అని డిమాండ్ పవన్ అడుగుతాడు. ఎందుకని నీకు అట్లా అనిపించింది అని అంటే, సార్ అది టేస్టీగానే ఉంది కానీ అది మాకు నచ్చినట్టుగా లేదు అంటే, అవును మీకు నచ్చినట్టు కావాలి కదా, నచ్చినట్టు కావాలి కదా, అడిగింది ఒకటి చేసింది ఒకటి అనే పాయింట్. అక్కడ శ్రీజని లేపి ఏందమ్మా ఏంది సమస్య అంటే, సార్ మేము అడిగింది ఒకటి చేసింది ఒకటి అని అంటే నేను అట్లా అనలేదు సార్, అది కాలేదు సార్ ఇది కాలేదు సార్ అంటే వీడియో వేసి చూపించారు, నువ్వు నామినేషన్లో ఏ పాయింట్ పెట్టినావని చూపించిన తర్వాత అడిగింది ఒకటి చేసింది ఒకటి అని డిమాండ్ పవన్ ఏమన్నాడు అనేది ఇవన్నీ చూపించి, మీకు తెలియదా అమ్మ అక్కడ జరిగిన సినారియో అది ఆల్రెడీ ప్రియ వాళ్ళే చేసినట్టే దానిలో వెల్లుల్లిపాయ వేసింది నేనే సార్ అంటాను శ్రీజ. అందరికీ తెలిసి అందరికీ చేసి ఆమెను సతాయించడం ఎందుకమ్మా, ఓనర్స్ లాగా నిజంగా ఓనర్స్ లాగా బిల్డప్ ఇవ్వడం ఎందుకు అన్నట్టుగా అన్నాడు. ఆ తర్వాత నాగార్జున, మీ స్వార్థానికి ఇష్టం వచ్చినట్టుగా ఆమెను అన్నారు కదా, మీరు చేసిన పెంటకేనంటే ఇక శ్రీజ ఫోటో పెట్టేసి దమ్ము గొంతులో ఉంది కానీ పాయింట్లో కూడా దమ్ము ఉండాలి అని చెప్పిండు. ఆ తర్వాత వెరీ గుడ్ ఆర్టిస్ట్ తనుజ నువ్వు మంచి ఆర్టిస్ట్ కదా, సీరియల్లో ఏడిస్తే టీఆర్పీ రేటింగ్స్ పెరుగుతాయమ్మా, వ్యూవర్షిప్ బాగా పెరుగుతుంది, కానీ ఇక్కడ ఏడిస్తే బాగుండదమ్మా అని చెప్పిండు. యాక్చువల్లీ సార్ బిహేవియరు మీ మొహం అది ఇది సంథింగ్ అంటే మీ మొహం చిరాగ్గా పెట్టుకుంటూ ఇట్లాంటివి అన్నీ అన్నారు సార్. ఆ బిహేవియర్ అనే పాయింట్ని తీసి అడిగితే బాగుండు కదా, అడగలేదు. నీ ఇక్కడ నాగార్జున గారు ఈ పాయింట్కి ఏం చెప్పారంటే, బిహేవియర్ అని ఇట్లా అన్నారు కదా అన్నదానికి సాలిడ్ పాయింట్ అబ్బా. ఏమంటే దే డోంట్ మ్యాటర్ టు యూ, అంటే నీకు సంబంధం లేని వాళ్ళు ఏదో అంటే నీకేం కాదు, నీకు కావాల్సిన వాళ్ళు నిన్నేమన్నా అంటే అది పెద్ద పాయింట్. దే డోంట్ ఈవెన్ మ్యాటర్ టు యూ, నీకు వాళ్ళు మ్యాటర్ కాదు, బొచ్చు ఈక ఉఫ్ అసోంటిది వాళ్ళంటే నువ్వు ఎందుకు ఫీల్ అవుతావు. నీ వీక్నెస్ని వాళ్ళు అర్థం చేసుకున్నారు, దాని మీద కొట్టాలని ట్రై చేస్తున్నారు, నువ్వు దానికి అంటే వాళ్ళు అదే ప్లే చేస్తున్నారు, నువ్వు అర్థం చేసుకో. నిన్ను ఎమోషనల్లీ హర్ట్ చేస్తే, కావాలని టార్గెట్ చేసి హర్ట్ చేస్తే నువ్వు లో అవుతావు అనేది అర్థమైంది వాళ్ళకి, దాన్నే కొడుతున్నారు. అట్లని కాదు సార్, మా గుండబ్బాయి మా గుండంకులు ఏంటంటే ఎప్పుడైనా ఎక్కడైనా ఆడవాళ్ళకి హార్ష్గా మాట్లాడతాడు, వాళ్ళు ఏడ్చేటట్టు చేస్తాడు. అది టాలెంట్, అది ఇన్బిల్ట్ టాలెంట్, అది ఆర్ట్ సార్, ఆర్టిస్ట్ అయినా రైట్. నువ్వు ఇట్నే కన్నీరు పెట్టుకుంటే ఈసారి నూనెతోటి కాదు కన్నీటితోటి వంట చేయాల్సి వస్తుందేమో అని కూడా ఒక కామెంట్ అంటే కామెడీగా చేసింది నాగార్జున గారు. ఆ తర్వాత సోల్ఫుల్ ఫ్రెండ్షిప్ అని రీతుని తనుజని కలిపేసారు, ఏదో మషిష్ మారేడుగా చేసారు. అండ్ వాళ్ళిద్దరి మధ్యలో నిజంగా ట్రూ ఫ్రెండ్షిప్ వస్తుందంటే రాదనిపిస్తుంది నాకు. ఎందుకు వాళ్ళకి ముందు నుంచి కొంత ఫ్రెండ్షిప్ లేనట్టుంది, మరి చెప్పలేము. రీతు కలుపుకొని పోతుంది కానీ ఇక్కడ తనుజ విషయంలో మనసులో ఏదో ఉంది. అండ్ తనుజ అంతే లైక్ దట్. తనుజ గురించి నేను అంటే ఈ 1 వీక్ తర్వాత తనుజ నాకు భలే అర్థమైంది. షీఈ్ లైక్ దట్, కొంచెం హర్ట్ చేస్తే బాధపడుతుంది, పని ఎంత ఉన్నా కానీ చేస్తుంది. కొన్ని సీజన్స్లో కొంతమంది కంటెస్టెంట్లు మనం చూస్తాం సేమ్ లైక్ దట్, ఎంత ప్రాబ్లం వచ్చినా ఏది వచ్చినా ఎంత సీరియస్ గొడవ అయినా మళ్ళీ వచ్చి వంట చేయమంటే చేసేస్తుంది. ఆ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ మనం చాలా సీజన్స్లలో ఇటువంటి ఒక కంటెస్టెంట్ని చూసినాం, అటువంటి కంటెస్టెంట్. అండ్ మంచి ఫాలోయింగ్ ఉందబ్బా, సీరియల్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి సీరియల్ ఫ్యాన్ బేస్ దగ్గర నుంచి చాలా మంచి ఫాలోయింగ్ ఉందని అర్థమవుతుంది. వెరీ నైస్. ఆ తర్వాత వీళ్ళిద్దరిని కలిపేసిరయ్యా, మర్చిపోండి ఫ్రెండ్స్ అవ్వండి, సోల్ఫుల్ ఫ్రెండ్స్ అవ్వండి, హగ్ చేసుకోండి అనగానే ఇద్దరి కళ్ళలో నీళ్ళు తిరిగినాయి, కొంచెం మళ్ళీ బాండింగ్ కుదిరింది అనిపించింది. మీరు కలిసిపోతారా డస్ట్బిన్ దగ్గర బనానా టాపిక్ చెప్పాలన్నా అన్నాడు. నాకు ఆ డస్ట్బిన్ దగ్గర బనానా తినేది మాత్రం ఇప్పటికీ గుర్తే. బనానా డైలాగ్ ఒకటి ఉంటుంది అక్కడ, ఒరే మరి డస్ట్బిన్లోకి వెళ్ళి తీసుకొని తింటున్నట్టుంటుంది రా చిన్నరంగా, రే ఏందిరా అది అనడం భలే ఉంటుంది. అక్కడ వాళ్ళు తినడం కూడా ఇమాన్యుల్ ఇట్లా డస్ట్బిన్ దగ్గర పోయి తింటూ ఉంటాడు, ఒరే అందులోకెళ్ళి తీసుకొని తింటున్నట్టుందిరా అది, అది భలే ఉంటుంది. అక్కడ మనీష్ ఉండి అవునా ఫుటేజ్ చూపించండి, ఈయన ఫుటేజ్ చూపించేది ఉండే ఇష్టం ఉన్నట్టు మాట్లాడేటి. నెక్స్ట్ గుణాంకల్ కమాన్ స్టార్ట్ అన్నాడు. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అయ్యా పంచాయతీ. ఓయమ్మ ఈడికే చాలాసేపు అయింది, ఫాస్ట్గా ఫినిష్ చేద్దాం. ప్రియా గుండంకుల్ అక్కడ ఏం జరిగిందో వీడియో ప్లే చేసి చూపించారు. గుండంకుల్ అనే టాపిక్ దగ్గర అది అనడం కాదు, ఇమాన్యుల్ని ఫస్ట్ ఏది పడితే అది మాట్లాడి అవతలనే హట్ చేస్తావా, లిమిట్స్ క్రాస్ చేస్తావా ఇట్లాంటివి అని అన్నాడు. అండ్ గుండంకుల్ అని ఎట్లా అంటావు నువ్వు, అది ఎంత బాడీ షేమింగ్ అసలు అంటే, సార్ నేను అట్లా అన్నాను సార్, ఆయన హట్ అయిందని తెలియగానే పోయి హక్ చేసుకున్నాను సార్, సారీ చెప్పాను సార్ అంటే ఎంత బాడీ షేమింగ్ తెలుసా, ఎంత బాడీ షేమింగ్ తెలుసా అన్నప్పుడు నాకు అర్థమైంది పెద్ద ఫన్ జనరేట్ చేయబోతున్నాను. ఎంత బాడీ షేమింగ్ తెలుసా అని ఆయన అగ్ని పరీక్షలో ఒక సంకల్పంతో గుండు గురించుకుంటే నువ్వు దాని మీద కామెడీ చేస్తానంటే ఆయన సంకల్పాన్ని నేను కించపరచలేదు సార్, భయపడ్డాడు. ఇమాన్యుల్ భయపడ్డాడే, కించపరచలేదు సార్. అంటే హ్యూమరు
హ్యూమర్గా అతను ఎందుకు తీసుకోవాలి నువ్వు అన్న మాటని? అది హ్యూమర్గా ఎందుకు తీసుకోవాలి? కామెడీగా సరే నేను ఏదో క్యాజువల్గా అన్నాను సార్ అట్లా సార్ అంటే అసలు ఎందుకు తీసుకోవాలి? హ్యూమర్గా ఎందుకు తీసుకోవాలి అతను? రీజన్ ఏమైనా ఉందా? నీతో సరదాగా ఉన్నాడు ఆయన. అయినా బాడీ షేమింగ్ ఎట్లా చేస్తావు నువ్వు? ఇట్లాంటివి ఎన్ని అన్నాడు. అన్న తర్వాత నవ్విస్తూ కవ్విస్తూ ఉండడం ఇమాన్యుయల్ నేచర్. ఆడియన్స్ కానీ మేము కానీ హౌస్మేట్స్ మీరేమన్నా అది నెగిటివ్గా ఫీల్ అయ్యారా, సరదాగా ఫీల్ అయ్యారా? సరదాగానే ఎంతమంది అంటారు, లేదంటే అతని బాడీ షేమింగ్ చేసినట్టు ఎంతమంది ఫీల్ అయ్యారు అంటే చేతులు లేపమంటే అందరూ కూడా అది సరదాగానే ఉంది అని చెప్పి చేయెత్తారు. బాడీ షేమింగ్ అని ఎవరు ఎత్తలేదు. ఆడియన్స్ కూడా సేమ్ థాట్తో ఉన్నారు. నువ్వు నవ్విస్తున్నావు, కవ్విస్తున్నావు, ఎంటర్టైన్ చేస్తున్నావు అంతే తప్ప నీ తరపున ఎటువంటి తప్పు అని ఎవ్వరం అనుకోవట్లేదు. నువ్వు ఇట్నే ఉండు, ఎంటర్టైన్ చేయి, బాగా చేయాలంగానే కళ్ళెంబడి నీళ్ళు తిరిగినాయి. మనోడు ఎమోషనల్ అయిపోయాడు. సారీ సార్ చాలా హ్యాపీ సార్ అన్నట్టుగా మొత్తం ఆగం అయిపోయాడు అన్నట్టు. షివర్ అయిపోయాడు కదా, కొంచెం భయం అనిపించింది. అది నెగిటివ్గా పోయిందా, ఎంత నెగిటివ్ అయినావో ఏమో అని భయపడ్డాడు. టక్కన నాగార్జున గారు ఈ మాట చెప్పాను, ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యాడు. అండ్ హరీష్, నేను కొన్ని సంవత్సరాలు డిప్రెషన్లో ఉన్నా, విలేజ్లో ఉన్నా అన్నట్టు చెప్తాడు. నీళ్ళల్లో ఉన్నోడికి చలి తెలుస్తుంది, లోతు తెలుస్తుంది. హెయిర్ అనేది ఎంత కాన్ఫిడెన్స్ ఇస్తుందో తెలుసు. హెయిర్ అనేది కాన్ఫిడెన్స్ ఇస్తుంది, ఓకే రైట్. హెయిర్ లేకపోతే కాన్ఫిడెన్స్ ఉండదా? హెయిర్ ఉందా మనకి, కాన్ఫిడెన్స్ తక్కువైందా? అండ్ ఇంకోటి పక్కనే ఉన్నాడు మనీష్ మల్హోత్రా, ఆయన కానీ కాన్ఫిడెన్స్ తక్కువైందా? సత్యానాదేలా కాన్ఫిడెన్స్ తక్కువ అవుతుందా? కాన్ఫిడెన్స్ అనేది మన యాటిట్యూడ్లో ఉంటుంది, హెయిర్లో ఉండదు. రైట్, హెయిర్లో కూడా కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఉండదని చెప్పను, కానీ అంత ఓవర్గా అంటే అది ఒక రకమైన డిప్రెషన్ ఫేజ్లో ఉండే బ్యాచ్లకి అట్లా ఉంటుంది. అవి దాటి ఎట్లున్నా నేను కాన్ఫిడెన్స్గా ఉండగలుగుతాను అన్నోటికి కాన్ఫిడెన్స్ ఉంటుంది. రైట్, నెక్స్ట్ హెయిర్ కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఇండస్ట్రీలో ఉన్న మీకు తెలుసు, అట్లాంటి హెయిర్ నేను తీసేసిన, కానీ హద్దు దాటితే నేను తీసుకోను. నేను కామెడీని ఎంజాయ్ చేస్తా, అతను చేసే కామెడీని కూడా నేను బాగా ఇష్టపడతా, కానీ నా మీద వేస్తే మాత్రం నచ్చదు నాకు. ఇట్లాంటివన్నీ చెప్తాను. నీ మీద వేస్తే నచ్చినప్పుడు నువ్వు అవతల మీద వేయద్దు. ఇది నా పాయింట్. ఎవరికైతే చెప్తున్నాను, మీకు కూడా మీరు తీసుకోలేనప్పుడు మీరు వేయకండి, అనవసరంగా ఇబ్బంది పడతారు. రైట్, రెడ్ ఫ్లవర్ అనే పదం ఎంత ఎఫెక్ట్ ఇస్తుందో తెలుసా? మరి ఇప్పుడు గుండంకులు అంటే నీకు ఎఫెక్ట్ ఇచ్చింది, రెడ్ ఫ్లవర్ అనేది కూడా అంతే ఎఫెక్ట్ ఇస్తుంది కదా. రెడ్ ఫ్లవర్ అనేది ఏమన్నా పాజిటివ్ పదమా? చెప్పండి అని కంటెంట్ గుర్తుందంటే ఎవరు గుర్తులేదంటారు. సరే చలో వీడియో ఇద్దామని చెప్పి వీడియో చూపించగానే మొహం ఎడబెట్టుకోవాలని అర్థం కాలేదు. అందులో తప్పేముందంటాడు. అందులో తప్పేముంది సార్, నేనేం తప్పుగా అనలేదు కదా, మామూలుగానే అన్నట్టాడు. అరే ఎటువంటి సిచ్యువేషన్లో అయినా ఆ పదాన్ని అంటే గులాబీ పువ్వును, రోజ్ ఫ్లవర్ని రెడ్ ఫ్లవర్, ఇగో రెడ్ ఫ్లవర్ గురించి వాళ్ళు మాట్లాడేది అనడం అనేది ఎటువంటి పరిస్థితుల్లో కూడా పాజిటివ్ వే కాదు. అది ప్యూర్లీ నెగిటివ్ వేలో అన్నదే. మళ్ళీ దాన్ని పట్టుకొని నేను తప్పుగా అనలేదు, దానిలో తప్పే ఉంది, అది బ్యాడ్ వర్డ్ కాదు అంటే అది బ్యాడ్ వర్డ్ అని మనీష్ చెప్పిండు. శ్రీజ అన్నది దానిలో తప్పుగానే అనిపిస్తుంది సార్. ర్యాప్ ఉంటే ఓకే కానీ లేదు కదా సార్ అన్నట్టు మాట్లాడుతుంది. డబుల్ మీనింగ్లో చెప్పినట్టే ఉందని చెప్పి సంజన అంటుంది. ఇక సంజన డబుల్ మీనింగ్లో ఉన్నట్టుగా ఉంది అనగానే టక్కన హరీష్ అందుకొని మీరే నిజాలు మాట్లాడతారు, మీ దగ్గర నుండే నేర్చుకోవాలి అంటాడు. అరే అక్కడ హోస్ట్ అనే అతను ఒక మనిషి ఉన్నాడు, చెట్టంత మనిషి, అంత ఆజాన్ బావుడు 6 అడుగులు ఉంటాడు. గా ముంగట గంత పెద్ద మనిషిని పెట్టుకొని, నాగార్జున గారిని పెట్టుకొని మీరే నిజం మాట్లాడాలి, మీరే అంటే అటుపోతాడు. ఆడవాళ్ళు మీదికి పోతాడు అబ్బాయి ఎప్పుడు ప్రతిసారి. రైట్, నెక్స్ట్ శ్రీజన్ కూడా ఎట్లా అంటాడు నెక్స్ట్ టాపిక్లో, సగం మాట్లాడకు, నీకు సగం తెలుస్తుంది అంటాడు. పొటాటో ఫ్రై దగ్గర ఏం చేసినామని అనవేయండి అక్కడ. పొటాటో ఫ్రై దగ్గర ఈయన కూడా రైజ్ అయ్యింది కదా, పొటాటో ఫ్రై, బెండకాయ ఫ్రై, అవిటి కూడా ఈయన కూడా రైజ్ అయ్యింది కదా హౌస్లో. సరే, నాగార్జున గారు సైలెన్స్, నీ టర్న్ వచ్చినప్పుడు నువ్వు చెప్తులే అన్నాడు. ఆ తర్వాత హరీష్ నువ్వు చెప్పు అంటే నేను అనలేదు సార్, నేను నార్మల్గా అన్నాను. ఇప్పుడు గుండంకుల్ అనేది సారీ చెప్పడానికి అయితే రెడ్ ఫ్లవర్ అనేది కూడా సారీ చెప్పాల్సిందే కదా అంటే నేనైతే తప్పుగా అనలేదు సార్, నేను సారీ చెప్తున్నాను. ఇక్కడ ఇంత వాదించిండా, నేను రెడ్ ఫ్లవర్ టైంలో మీరు అంటే ఒప్పుకున్నా కానీ ఇక్కడ హరిత హరీష్ ఆడోళ్ళు కించపరిచిండు అంటే మాత్రం నేను ఒప్పుకోను. అక్కడ నేను వాదించలేదు కానీ ఇక్కడ నేను వాదిస్తా అంటాడు. ఇక్కడ వాదించిండు, అక్కడ వాదించిండు. సారీ చెప్తున్నా, ఐ విల్ క్విట్ ఫ్రమ్ ద షో అంటాడు. ఓపెన్ ద గేట్స్ అనేది ఉండే భలే ఉండు. పోతాడా? పోడు ఆ గేట్ దగ్గర ఇట్లా పట్టుకొని కూర్చుంటాడు. పోయి సారీ ఏదో బిల్డప్లు కొడితే ఎక్కువ రోజులు ఉంచుకుంటారు అనుకున్నా, ఇలా పంపిస్తారు అనుకోలేదు సార్ అంటాడేమో. ఐ విల్ క్విట్ ఫ్రమ్ ద షో అని చెప్పిండు. ఆ తర్వాత నాగార్జున గారు ఉండి హార్ష్గా ఉండే పదాలు, ఇప్పుడు నువ్వు హార్ష్గా లేవంటున్నావు, ఆ పదాలు నీ పదాలకి ఎటువంటి ఇంటెన్షన్ లేదంటున్నావు. ఆయన ఎటువంటి ఇంటెన్షన్తో అనలేదు సార్ అన్నాడు కదా, నీ ఎటువంటి ఇంటెన్షన్ లేదంటున్నావు కాబట్టి ఫర్ నెక్స్ట్ 7 days ఎటువంటి ఇంటెన్షన్ లేకుండా అందరూ కూడా నిన్ను రెడ్ ఫ్లవర్ అని పిలుస్తారు, ఓకేనా అంటే లేదు సార్ అంటాడు. అరే ఎటువంటి ఇంటెన్షన్ లేదు కదా, రెడ్ ఫ్లవర్ అంతే, ఏమైనా తప్పే ఉంది హరీష్ అంటాడు.
ఆ తర్వాత నాగార్జున గారు ప్లేట్ తీసిర్రు, ఆడ పెట్టిర్రు. అందుకే క్విట్ చేస్తా అన్నా కదా సార్ షో అంటాడు. పంపించచ్చుగా. నేను పోతా అనేటోళ్ళని ఉంచుకోకండి సార్. ఆ తర్వాత హరీష్ ఆ ప్లేట్ ఆడ పెట్టి, హరీష్ నీకు ఆడపిల్లలంటే చాలా గౌరవం ఉంది, హరీష్ అంటే చాలా గౌరవం అని చెప్పి నేను అనుకున్నా ఈ వీడియో చూసేదాకా అని చెప్పి వీడియో ప్లే చేసిండు. దీన్ని రైట్ చేయడానికి కష్టపడేటోళ్ళకి మాత్రం బ్రెయిన్ లెస్సే. అక్కడ తన ఇంటెన్షన్ ఏంటంటే ఆడోళ్ళతోటి కొట్లాడతాడు ఇమాన్యుల్ అని అన్నాడు. అంటే నేను ఈరోజు కొట్లాడిన బర్నీతోటి మాట్లాడినా, బర్నీతోటి కొట్లాడినా, ఇమాన్యుల్తోటి కొట్లాడినా అంటే అంటే తనుజ అండ్ ఒక ఇద్దరు అబ్బాయిలు అనుకున్నా, కాదా మొత్తం ముగ్గురు అమ్మాయిలతోట నేను మాట్లాడింది. అర్థమైంది అంటే వాళ్ళని అమ్మాయిలు అన్నట్టే కదా ఇండైరెక్ట్గా. అక్కడ అమ్మాయిని తక్కువ చేసేందుకు మాట్లాడుతున్నాను సార్ అని ప్రియ కొలుసుకుంది. అక్కడ అమ్మాయిల్ని తక్కువ చేసి మాట్లాడుతాను. నాకు అమ్మాయిలు అంటే రెస్పెక్ట్. అమ్మాయిలు స్ట్రాంగ్ కాదా, అబ్బాయిల కంటే వీకా? ఎందుకు వీకు? మీకు రూట్స్ నుంచి మార్చాలి, వేర్ల నుంచి మొత్తం చేంజ్ చేసుకుంటూ రావాలి. అమ్మాయిలు కూడా స్ట్రాంగు. నాకు అమ్మాయిల మీద గౌరవం ఉంది, అందుకే నేను హరిత మన్ను మశానం దుబ్బా ధూళి ఇవన్నీ చెప్తాను. ఆ రోజు డిస్కషన్లో చెప్తున్నా అన్నీ జరిగినాయి. చెప్పడం ఎత్తుకోవడం మాత్రం ఇదే పాయింట్ ఎత్తుకున్నాడు. ఏం ఎత్తుకున్నాడు? 2 సార్లు 2-3 సార్లు అంటాడు అదే పాయింట్. ఏంది ఏమన్నాడు ఇమాన్యులు? నేను అమ్మాయిలతో మాట్లాడుతా అన్నాడా? ఇవాళ నేను మరి బర్నీతోటి ఇమాన్యుల్తోటి కూడా అన్నానుగా. అంటే తనుజ, బర్నీ, ఇమాన్యుల్, నేను ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిలు అనుకున్నా. 3 అమ్మాయిలతో మాట్లాడినా ఈరోజు. 3 అమ్మాయిలతో కొట్లాడిన మాట అర్థమైంది. అంటే వాళ్ళని కూడా అమ్మాయిలు అనంటే కదా. జెండర్ డిస్క్రిమినేషన్ అంటారు దీన్ని ఏమనాలి? ఇవన్నీ తొక్కల పదాలు ఉంటాయి బిగ్ బాస్కి. సో వీడియో చూపించిన తర్వాత అక్కడ శ్రీజ ఏమనిపించిందంటే, అమ్మాయిని తక్కువ చేసి మాట్లాడినట్టు అనిపించింది సార్. అంటే నీకని సగం తెలుస్తాయి, నువ్వు మాట్లాడకు, నీకేం అర్థం కాదు, పొటాటో ఫ్రై అదేదో అంటాడు. ఆ తర్వాత శ్రీజ సార్ అడిగిరు నేను చెప్తున్నా అంటే, సార్ ముంగట్నే పోతాడు. ప్రియా నాది కూడా తప్పు ఉంది సార్, నేనేం మాట్లాడకపోవడం నాది తప్పు ఉంది సార్ అంటే, సృష్టి అంటది డెఫినెట్లీ సార్ అదేదో కొంచెం రాంగ్గా అనిపిస్తుంది సార్. ఆ తర్వాత సంజన తప్పే అంటది. రీతు ఒక్కటి మాత్రం లేచి, నాకెందుకో సార్ మాట్లాడేది ఆడోళ్ళేనా అంటే వీళ్ళు కూడా ఆడోళ్ళేనా అని క్వశ్చన్ చేసినట్టే ఉంది సార్. అంటే నేను క్వశ్చన్ చేశాను సార్, నా పాయింట్ అది క్వశ్చన్ చేసిన, నేను స్టేట్మెంట్ పాస్ చేయలేదని. అంటే వీడియో మళ్ళీ ప్లే చేస్తే అర్థమైంది అని 3 సార్లు అన్నావు, నువ్వు క్వశ్చన్ చేయట్లే. క్వశ్చన్ చేయడం అంటే నాగార్జున గారు చెప్పలేదు, నాకు అనిపించింది క్వశ్చన్ చేయడం అంటే ఏంటిది? వాళ్ళు 3 ఆడోళ్ళ అనాలి. వాళ్ళు 3 మొత్తం 3 ఆడోళ్ళతోటి మాట్లాడినా అన్నమాట అని చెప్పి అర్థమైంది అని అంటే అది క్వశ్చన్ చేసినట్టు కాదు. అర్థమైందని 3 సార్లు అన్నావు, నువ్వు స్టేట్మెంట్ పాస్ చేసినావు, ప్రశ్నించడం లేదు, క్వశ్చనింగ్ లేదు అన్నట్టుగా మాట్లాడిన. ఆ తర్వాత ప్రియ ఉండి నాకు గుర్తొచ్చింది సార్, నేను కూడా అక్కడ అదే అన్నాను సార్, నేను అసలు అమ్మాయిలు మీరు తక్కువ చేసి మాట్లాడినట్టుగా అనిపిస్తుంది నాకు అని అంటే, లేదు అమ్మాయిలు స్ట్రాంగు, అమ్మాయిలు అబ్బాయిలు ఈక్వల్, ఇట్లాంటివన్నీ ఆయన చెప్పింది సార్. అంత డిస్కషన్ జరిగింది, నేను క్వశ్చన్ చేశాను సార్ అన్నది. హరీష్ ఉండి అక్కడ కూర్చున్నాడు, కాలు మీద కాలేసుకుని కూర్చున్నాడు. ఏమి బలుపు, ఎందుకు అక్కడ హోస్ట్కి రెస్పెక్ట్ అనేది లేదా? సరే కాలు మీద కాలు వేసుకోబోయి తప్పలేదు, ఆటోమేటిక్గా కొంతమందికి కాలు మీద కాలు పోతుంది. కానీ అక్కడ ఉన్న కామనర్స్ అందరికీ కాలు మీద కాలు పోతుంది. అదేందో ఎడికెళ్ళి వచ్చిరా మీరంతా? సంజన అమ్మాయిని డిగ్రేడ్ చేసినట్టు ఉంది సార్, ఇమాన్యుల్ అయితే ఈ గ్రేడ్ చేసినట్టు ఉంది సార్. అంటే డిఈ ఏబిసిడిఈ అమ్మాయిని డిగ్రేడ్ చేసినట్టు ఉంది సార్, ఇమాన్యుల్ అయితే ఈ గ్రేడ్ చేసినట్టు అనిపిస్తుంది సార్ అంటది. అనగానే క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు, మీరు మాట్లాడకండి అనుకుంటా సంజన మీదకి లేవడానికి పోయిండు మళ్ళీ. ఆ తర్వాత ఏమైంది? హ్యాండ్ రైజ్ చేసి ఇంకెవరైనా మాట్లాడతారా, అంతే అయిపోయింది. అందరితో ఆన్సర్ చెప్పించిండు. అది ఎట్లా అనిపించింది మీకు, అమ్మాయిల్ని అట్లా చేసినట్టు అనిపించింది అనడం. ఆ తర్వాత హరీష్ ఉండి రాంగ్ నెరేటివ్ చేస్తున్నారని నాకు అర్థమైంది, సెట్ చేస్తున్నారు మీరు, రాంగ్ నెరేటివ్ సెట్ చేస్తున్నారు అంటే ఎవరు నాగార్జున సార్ అడుగుతాడు. అర్థమైంది సార్, నాకు రాంగ్ నెరేటివ్ సెట్ చేస్తున్నారు. ఏంటంటే బిగ్ బాస్ మేకర్స్ నేను రాంగ్గా చూపించడానికి ట్రై చేస్తున్నాడని ఆయన చెప్తుండు. బేసిక్గా ఆయన మాట్లాడినది రాంగ్ కాదన్నట్టు, ఆయన మాట్లాడిందంతా పతిత పావనైన పదాలు, అవన్నీ వీళ్ళు రాంగ్గా పోర్ట్రేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు అని అంటే ఇక్కడ ఎవరు అంటే అదే సార్, వీళ్ళంతా కలిసి నన్ను రాంగ్గా చూపించడానికి ట్రై చేస్తున్నారు దేఆర్సి అని ఇక్కడ లోపల ఉన్న హౌస్ మేట్స్కి తిప్పిండు ఆయన. కానీ యాక్చువల్గా అతని ఉద్దేశం ఏంటంటే మేకర్స్ నాగార్జున గారు మీరంతా కలిసి నన్ను రాంగ్ చేయడానికి ట్రై చేస్తున్నారు అని. ఇమాన్యుల్ విషయం అంటే ఓకే, కానీ నేను ఒప్పుకోను. నేనైతే నన్ను అంటే కాబట్టి అదే చెప్తున్నా ఇద్దరు మగవాళ్ళు. ఇదైతే నేను ఆ రెడ్ ఫ్లవర్ది ఒప్పుకుంటాను, కానీ ఇక్కడైతే అక్కడ నేనేమో అందుకే ఆర్గ్యూ చేయలేదు, ఇక్కడ మాత్రం చేస్తాను. నేను అన్న ఉద్దేశం అది కాదు, నేను జస్ట్ క్వశ్చన్ చేసిన ఇమాన్యుల్ అన్న పదాన్ని. కంటే ఇమాన్యుల్ నువ్వేం చేసినావు,
నువ్వేమన్నావు చెప్పు అని అంటే ఇమాన్యుల్ అంటాడు, నేను ఏదో అన్నాను సార్, అంటే ఆ అమ్మాయిల మీదకి అంత వాయిస్ రేజ్ చేస్తున్నావు, ఒకవేళ ఆపోజిట్లో నేనుంటే గట్టిగా మాట్లాడేటోని అన్నట్టుగా అట్లాంటిది ఏదో అన్నాను సార్ అని, కరెక్ట్గా పదం గుర్తులేదు కానీ ఇట్లాంటిది ఏదో అన్నాను సార్ అంటే, అఫ్కోర్స్ ఇంచుమించు అదే పదం. నేను ఇక్కడ ఒక్క మీల్ తింటున్నాను సార్, 1 మీల్ తింటున్నా ఒక రోజుకి, ఎందుకు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే కాదు, ఒక సంకల్ప బలంతో నేను వెయిట్ లాస్ కూడా అవుదాం అనుకుంటా, సంకల్ప బలంతో ఒక్కటే పూట అన్నం తింటున్నాను, ఆ పూటకి సరిపోదేమో అని చెప్పి ఒక గ్లాస్ ఎక్కువ పెట్టమంటే ఆమె అసహనం చూపించింది సార్, అందుకని చెప్పి ఆ రోజు గొడవైంది ఇట్లాంటి ఏం చెప్తాడు. ఆమె సరిపోకపోతే మళ్ళీ వండనని చెప్పలే, ఆ రోజు అందులో పడుతుందో పట్టదో, సరిపోద్దో సరిపోదో, ఏది గిన్నెలో సరిపోద్దో చిన్న కుక్కర్ గిన్నె ఉంది, అండ్ ఇంకోటి వేస్ట్ కావద్దు ఫుడ్, ఇట్లాంటివన్నీ చెప్పింది. అక్కడ కొంచెం సీరియస్గా మాట్లాడి టోన్ పెంచి మాట్లాడడం వల్ల ఆమె హట్ అయింది, బాధపడ్డది, ఏడిచింది. సో ఇవన్నీ జరిగినాయి. ఈయన టోన్ పెంచడం వల్ల అమ్మాయిలు ఏడుస్తారు ఆటోమేటిక్గా. నాగార్జున గారు ఉండి ఏదైనా జరిగినప్పుడు ఇంటెన్షన్ ఆలోచించాలి. ఆ రోజు తనుజ ఏం చెప్పింది, ఫుడ్ వేస్టేజ్ చేయొద్దని చెప్పింది, ఫస్ట్ డే కాబట్టి ఎవరెంత తింటారో తెలియదు అని చెప్పింది. ఏమన్నా ఉంటే నువ్వు కిచెన్ ఇన్ఛార్జ్కి చెప్పుకోవాలి, ప్రియాకి చెప్పుకోవాలంటే ప్రియాకి చెప్పిన మాట్లాడిన అయిపోయిందంటే సాల్వ్ అయిపోయింది కదా, మరి నువ్వెందుకు ఇంకా కంటిన్యూ చేస్తున్నావు సార్ అన్న ఉద్దేశం అక్కడ హరీష్కి అర్థం కాలే. నేను కిచెన్ టీమ్కి చెప్పినా అన్నాడు, ప్రియా మాట్లాడిన అన్నది సార్ట్ అవుట్ అయిపోయింది కానీ వీళ్ళకి అర్థమవుతలే, అంటే అక్కడనే గొడవ అయిపోయింది కదా, దాన్ని ఎందుకు కీప్ ఆన్ కంటిన్యూయింగ్. అప్పుడెప్పుడో ఫస్ట్ డే రోజు జరిగిన పాయింట్ని పట్టుకొచ్చి ఆ రోజు నువ్వు కిచెన్లో అట్లా చేసినావు ఆ పాయింట్ ఎందుకు ఊకూకే వస్తుంది అనే పాయింట్ చెప్పిండు. స్టూడియోలో ఆడియన్స్ నీ ఉద్దేశం ఏంది, నువ్వు ఎట్లా మాట్లాడినావు అనేది చెప్తారు చూడని చెప్పి, నేనే కాదు వాళ్ళు చెప్తారు చూడంటే, వాళ్ళు చెప్తుంటే వాళ్ళకు దండంరా బాబు అంటాడు, మీకు దండంరా భయ్య అంటాడు. కరెక్ట్ చేసుకోవడానికి నేను చెప్తున్నా, నువ్వు కరెక్షన్ చేసుకోవడానికి చెప్తున్నా, అంతవరకే నేను నీకు చెప్పేది ఏంటంటే హరీష్, నిన్ను నువ్వు కరెక్ట్ చేసుకోవడానికి ఆడియన్స్ ఏమనుకుంటారు, మేమేమనుకుంటున్నాం, నువ్వు అన్న ఇంటెన్షన్ ఏంది. ఇప్పుడు వాళ్ళందరూ ఏం అర్థం చేసుకుని, నేను రాంగ్ మీనింగ్లో అర్థం చేసుకోలేదు చెప్పలేదు అంటున్నావు, రాంగ్ నరేటివ్కి ఇస్తున్నారు అంటున్నావు కదా, వాట్ దే సీ, వాట్ దే హియర్, దే అండర్స్టాండ్. అంటే ఏదైతే నువ్వు చెప్తున్నావో, ఏదైతే వాళ్ళకి కనబడుతుందో, ఏదైతే వాళ్ళకి వినబడుతుందో, నీ నరేషన్ కాదు, అది ఎట్లా కనబడుతుంది, ఎట్లా వినబడుతుందో అవి గదే వాళ్ళకి అర్థమవుతుంది, అదే నీకు అట్లా ఎట్లా అర్థం చేసుకుంటారో నీకు చెప్తున్నా అని చెప్పిండు. అండ్ నువ్వు ఆడోళ్ళని అట్లా అన్నందుకు నువ్వు మళ్ళీ హౌస్మేట్స్ నీ ఫ్రెండ్స్ అందరితోటి మళ్ళీ హరీష్ అనిపించుకునేదాకా నేను హరీష్ అని పిలుస్తా అంటే, లేదు నేను తప్పు చేయలేదు, నేను హరీష్ అని పిలిపించుకుంటా, హరీష్ కాదు, రెడ్ ఫ్లవర్ అన్న మాటలో నేనేం మాట్లాడలేదు, ఇక్కడ నేను మాట్లాడుతున్నా, ఇక్కడ మాత్రం తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, మీరన్నా అర్థం చేసుకోండి అని చెప్తాను. అందుకే నేను అంటున్నా, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా చెప్పాలి హరీష్ అని చెప్తే నేను అప్పుడు హరీష్ అని పిలుస్తానంటే, ఇక్కడ ఎవరు ఫ్రెండ్స్ లేరు, నాకెవరు ఫ్రెండ్షిప్ చేయడానికి రాలేదు, నేను ఇక్కడికి ఫ్రెండ్షిప్ చేయడానికి రాలేదు, నేను సింగిల్గా వచ్చాను, నేను గేమ్ కోసం వచ్చాను. సో ఇరిటేటింగ్, అన్నోయింగ్, పిచ్చిలేసింగ్. నెక్స్ట్ మనీష్, ఇమాన్యుల్ వీళ్ళిద్దరిని లేపిండు. రెడ్ లైట్ పడ్డ తర్వాత నువ్వు తీసినావా, గ్రీన్ లైట్ పడ్డాక తీసినావు అంటే రెడ్ లైట్ పడ్డప్పుడు తీసినప్పుడు నీకు తప్పే కదా అంటే, ఆ తప్పే. మరి అక్కడ అందరికీ చెప్పాడు కానీ నీకు చెప్పలేదనే బాధ అంటే, అవును అదే కదా ప్రాబ్లం. మనీష్ ఎందుకు చెప్పలేదు అంటే, సరే నాదైతే మిస్టేకే, నేనైతే చెప్పలేదు, అది మిస్టేక్ పోయింది అంటే, మిస్టేక్ పోయినప్పుడు మళ్ళీ ఛాన్స్ ఇవ్వాలి కదా అంటే, ఛాన్స్ ఇస్తే నువ్వు ఫ్రెండ్ అని చెప్పించినావా, క్లోజ్ అని చెప్పించినావా, ఇవన్నీ వస్తాయి సార్, అందుకే ఇవ్వలేదు. సరే ఇవన్నీ పక్కన పెట్టండి. ఆ టాస్క్లో అందరికీ అర్థమైంది ఒకటే, రాము వెల్ ప్లేడ్, సూపర్గా ఆడిను, సూపర్ అని చెప్పి రాముని మెచ్చుకున్నాడు. అంత టాపిక్ అంతా గంగలమైంది అంతే. మనీష్ ఏమన్నాడు, అసలు బిగ్ బాస్కి నిన్నెందుకు తీసుకున్నారు, వేరే వాళ్ళని తీసుకోవచ్చు, బయట 100 మంది ఉన్నారు, ఇవన్నీ పోయినాయి. హరీష్ బాడీ షేమింగ్ చేసినాయి, అవన్నీ పోయినాయి. కట్ చేస్తే అక్కడికి క్లోజ్, రాము సూపర్ అని చెప్పిండు. ఆ తర్వాత నామినేషన్లో ఉన్న నిలబడమన్నాడు, తను జన్ సేవ్ చేసేసిండు. అండ్ 4-4గా టీమ్గా డివైడ్గా అండి, మిమ్మల్ని రేపు ఆట ఆడిస్తా, ఇది టెనెంట్ వర్సెస్ టెనెంట్స్ని 2 టీమ్స్ 4-4గా చేసి మీ ఇద్దరికి గేమ్ పెడతాం, ఒకరు పక్కకు ఉండాల్సి వస్తుంది, ఇందులో ఒకరు మళ్ళీ నెక్స్ట్ వీక్ ఓనర్ అవుతారు, అంటే సోమవారం నుంచి ఓనర్ అయిపోతారు అని అంటే టీంలు చేసిరు. అందులో ఫ్లోరా షైనిని పక్కన పెట్టారు. ఫ్లోరా షైనిని ఫస్ట్ తీసుకున్నారు, సంజనాని పక్కన పెట్టారు. రైట్ డెసిషన్ అన్నది, ఎందుకంటే అక్కడ సంజన ఆల్రెడీ క్యాప్టెన్ అయింది 1 వీక్, ఎట్లాగూ ఆమె టెంపరీ హౌస్మేట్గా ఓనర్గా ఉండబోతుంది కాబట్టి అవసరం లేదు కదా, అందుకే ఆమెను పక్కన పెట్టారు. ఆ తర్వాత మళ్ళీ టీంలోకి తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారో మనకు చూపించలేదు, రీజన్ ఏంటో రేపు చూపిస్తారు కావచ్చు. కట్ చేస్తే ఇక్కడ ఫ్లోరాని పక్కన పెట్టారు, ఆమె ఓకే అన్నది. టోటల్గా రేపు టాస్క్ జరగబోతుంది. అండ్ భరణి గారు నెక్స్ట్ ఓనర్ కాబోతున్నారు.
అండ్ ఇక్కడ ఓనర్ ఒకరు అయినప్పుడు అందులో నుంచి ఒక ఓనర్ని తీసేసే ఛాన్సెస్ ఉంటాయి. ఎవరిని తీసేస్తారు అనేది రేపు నేను మీకు అప్డేట్స్ చెప్తాను. చాలా అప్డేట్స్ ఉన్నాయి, సపరేట్ వీడియో చేస్తాను. ఇక్కడ చాలా లెంత్ అయిపోయింది ఇప్పటికే. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టే ప్రయత్నం చేయండి. అట్లే మన స్వాతి పికిల్స్ వెబ్సైట్ని ఒక్కసారి విజిట్ చేయండి. అండ్ లాస్ట్ దాకా చూసిన వాళ్ళు ఒక మెసేజ్ పెట్టండి, తెలుస్తుంది నాకు ఎంతమంది చూస్తారనేది. ఓకేనా? ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, శుభ కేర్.